గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మధ్యాహ్నం ముందు ప్రభు సన్నిధిలో మరొకసారి ఇలా కూడి ఉండటం చాలా సంతోషము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన నా వందనాలు మరియు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనము ఆలస్యం చేయకుండా దేవుని వాక్యం చదువుకొని మనం ముందుకెళ్ళిపోదాం ప్రియులారా. నాతో కలిసి పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము లూకా సువార్త 8వ అధ్యాయము 9 నుండి చదువుకుందాము. 9వ వచనం నుండి చూడండి. 9వ వచనం నుండి సహోదరులు చదువుతుండగా మనందరూ వినండి. భోజనము చేసిన వారు 8వ అధ్యాయము 9వ వచనము. లూకా సువార్త 8వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగగా ఆయన దేవుని రాజ్యమర్మము లెరుగుటకు మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు. వినేటప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరిస్తారు. గాని వారికి రూట్ వేరు లేనందున కొంచెము కాలము బలముగా ఉండి శోధన కాలంలో తొలగిపోవుదురు. ముండ్ల పొదలలో పడిన విత్తనములు పోలిన వారెవరనగా విని కాలము గడిచే కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపునేవారు. మంచి నేల నందు విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. తర్వాత ఎవడును దీపము ముట్టించి పాత్రలో కప్పివేయబడు మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభము మీద దానిని పెట్టును. ఆమేన్. తేటపరచబడిన రహస్యమేదియూ లేదు. తెలియజేయబడనియు బయలుపడకయు నుండు మరుగైనదేదియూ లేదు. కలిగిన వానికి ఇయ్యబడును. లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును గనుక మీరెలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మరి ఈరోజు మరి కొద్దిగా ఆలస్యమైనది. మరి ఏదేమైనప్పటికీ మరి కాలము సమయం ప్రకారముగానే నేను మరి వాక్యాన్ని ప్రసంగిస్తాను. ఎందుకంటే మనకి సాయంకాలము మరి మరలా మనకు మీటింగ్ ఉంది కాబట్టి మరి చెబుతున్న వాక్యాన్ని మరి క్షుణ్ణంగా మరి పరిశీలించండి, ధ్యానించండి, వినండి. మరి ఒకవేళ నేను చెప్పడంలో కొద్దిగానే షార్ట్ చేసినట్లయితే, పూర్తిగా చెప్పకుండా కొద్దిగానే వాటిని షార్ట్గా చెప్తున్నట్లయితే మీరు కొద్దిగా క్షుణ్ణంగా పట్టుకోండి. నేను తర్వాత కూటంలో వాటిని నేను ముందుకు తీసుకుని వెళ్తాను. ఆమేన్. మరి బుధవారము మనము ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకున్నాము. కొద్ది భాగము నేను ప్రసంగించాను. విశ్రాంతి గురించి నేను మాట్లాడాను ప్రియులారా. 7th డే, ద మిస్టరీ ఆఫ్ ద 7th సీల్ అని మాట్లాడుతూ ఆ మెసేజ్ మొత్తం కూడా నేను 7వ ముద్ర గురించి
7వ దినం గురించి నేను ప్రస్తావించాను. సబ్బాతు దినము అన్నాను, నేను విశ్రాంతి దినమని ప్రకటించాను. నేను 6 దినములు దేవుడు సృష్టిని చేసి నరుని చేశాడు. మరి 7వ దినమందు కూడా దేవుడు విశ్రాంతి అనగానే కేవలం విశ్రాంతి మనుషుల్లాగా ఆయన తీసుకోవటం కాదు, కానీ విశ్రాంతిలో కూడా దేవుడు అనేక కార్యములు కలిగి ఉన్నాడని అది చాలా మరుగుగా ఉంచాడని నేను మాట్లాడుకుంటూ వచ్చాను. ఆమేన్. అలాగనే 7 అనేది విశ్రాంతిగా దేవుడు పోలుస్తూ వచ్చిన తర్వాత మొదటి రాకడలో వచ్చినప్పుడు కూడా ఆయన 7వ దినమందే తన కార్యములు జరిగించాడు. ఆమేన్. విశ్రాంతి దినమప్పుడే దేవుడు ప్రజలను స్వస్థపరిచాడు. విశ్రాంతి దినమప్పుడే దేవుడు దయ్యాలను వెళ్ళగొట్టాడు. పర్పస్లీ, ఉద్దేశపూర్వకముగా దేవుడు విశ్రాంతి దినమప్పుడే దేవుడు అనేక కార్యములు చేసినట్టుగా మనం లేఖనములో చూసాము. హల్లెలూయా. మరి అలాగనే ఇది కూడా 7వ సంఘకాలమై ఉన్నది. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ 7th చర్చ్ ఏజ్. మనం నివసిస్తున్న ఈ కాలము 7వ సంఘకాలము. కానీ మనం 7వ సంఘకాలములో లేము. భౌతికముగా కాలమైతే 7, భౌతికముగా కాలమైతే 7 కాలమే, కానీ మన ముందు మాత్రం 8వ కాలము. ఆమేన్. ద స్పిరిచువల్ స్టేట్ వాజ్ డెవలప్డ్. ఆత్మీయమైన స్థితి మనకు పెరిగినది, అభివృద్ధి పరచబడినది. హల్లెలూయా. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం ప్రియులారా? బ్రైడ్ ఏజ్. నౌ వీఆర్ ఇన్ ద బ్రైడ్ ఏజ్. మనం ఇప్పుడు వధువు కాలంలో ఉన్నాం మనము. అందుకే చూడండి, మరలా ఇదే 7వ దినమందే ప్రవక్త అనేక కార్యములు చేశాడు. ఆదాము ఎలాగైతే విశ్రాంతిలో పెత్తనము చెలాయించాడో, దేవుని కుమారుడిగా నిలబడి తన పెత్తనాన్ని చెలాయించాడో, విలియం బ్రానమ్ కూడా ఇదే 7వ సంఘకాలంలోకి దిగివచ్చి ఆయన పలుకబడిన పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఆదాము పేర్లు పెట్టాడు. ఆదాము సృష్టి మీద పెత్తనం చెలాయించాడు. ప్రవక్త కూడా 3వ ఈడ్పు కార్యములు 7వ సంఘకాలములో చేశాడు. మొదటి 6 సంఘకాలాలలో పలుకబడిన మాట లేదు. మొదటి 6 సంఘకాలములలో సృష్టి మీద పెత్తనము చేసే అధికారం లేదు. పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ వీళ్ళెవ్వరూ కూడా పలుకబడిన మాట చేయలేదు. కానీ 7వ దినమందే ప్రత్యేకముగా దేవుడు ఏదైతే మర్మంగా దాచుకున్నాడో దానిని మరలా వ్యక్తపరిచాడు ఆయన. హల్లెలూయా. 7th ఆదాము నుండి 7వ వాడు హనోకు. 7వ వాడి జీవితమే మర్మంగా దేవుడు దాచిపెట్టాడు. అవునా? ఎత్తబడి అంటే ఏదైతే గొప్పగా ఉన్నదో, ఏదైతే క్రైస్తత్వానికి ప్రాముఖ్యమైనదో, ఏదైతే విత్తనాలకు ప్రాముఖ్యమైనదో దేవుడు ఆ చాప్టర్ను మరుగుపరుస్తున్నాడు. ఆమేన్. హనోకు జీవితాన్ని మరుగుపరిచాడు, మిగతా జీవితాలన్నిటి కూడా బహిరంగపరిచాడు. హల్లెలూయా. అంటే దేవుడి మనసు ఏమై ఉన్నదంటే 7 నెలలప్పుడు దేవుడు మరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. తన కార్యములు ఎల్లప్పుడూ విశ్రాంతిలో చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనములో ఆయన 7వ ముద్రను ఇప్పాడా? 8:1 రెవల్యూషన్ 8:1లో ఆయన 7వ ముద్రను ఇప్పాడు. 7వ ముద్రను విప్పగా ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దము. 6 ముద్రలలో నిశ్శబ్దం అనే మాట ఉంటుంది మీకు. ఒకటే దూత ముద్రలు విప్పుతున్నాడు, అంతేనా? బలిష్ఠుడైన దూతే 7 ముద్రలు విప్పుతాడు, కానీ 6 ముద్రలలో అరగంట నిశ్శబ్దం ఉండదు. కానీ 7 అనే నిశ్శబ్దములో ఇప్పుడు ఏమీ లేదు. పరలోకంలో నిశ్శబ్దం, దూతలో ఆరాధన లేదు, స్తుతులు లేవు, అందరూ మౌనంగా ఉండాలి. అంటే విశ్రాంతి ఉన్నట్టుగా కనబడుతుంది. అక్కడ కనబడుతుందా? ఏదో సైలెంట్ పీరియడ్, విశ్రాంతి దినము, దేవుడు ఈ సమయంలో ఏమీ చేయట్లేదు అనుకుంటా అన్నట్టుగా ఉంది. అంతేనా కాదా? ఆ 7వ ముద్ర ఎలాగున్నది? దేవుడు బహుశా ఈ సమయంలో విశ్రాంతి ఏమో అన్నట్టుగా ఉంది. కానీ దేవుడు అదే అరగంట నిశ్శబ్దములోనే దేవుడు తన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. ప్రవక్త అన్నాడు 7వ ముద్ర ప్రతి పరిశుద్ధుడి జీవితానికి మరి అతకబడి ఉందన్నాడు. ప్రతి వ్యక్తి జీవితాన్ని పట్టుకుంది 7th సీలే అన్నాడు. కానీ బయటికి కనబడడం లేదు. అది లోపలే 7వ ముద్ర మనుషులను చెక్కుతుంది.
హల్లెలూయా. బయటికేమో 6 యవలులు, లోపలేమో బోయాజు. బయటికేమో మరి గాబ్రియేలు వచ్చి మరి వాటిని ఏమంటారు 6 ఉద్దేశములు బయలుపరుస్తున్నాడు. దానియేలుకి గాబ్రియేలు వచ్చి 6 ఉద్దేశాలు బోధిస్తున్నాడు. కానీ నిజముగా బోధించువాడే 7వ ముద్ర. ఆ మాట మీరు పట్టుకుంటున్నారా? అసలు బోధించే బోయాజే 7వ ముద్ర, బోధించే గాబ్రియేలే 7వ ముద్ర. కానీ ఇవ్వబడిన గ్రంథాన్ని తీసుకుంటున్నారు, కానీ ఆ మనిషిని వద్దంటున్నారు వీళ్ళు. వి వాంట్ సీల్స్ బట్ వి డోంట్ వాంట్ క్రైస్ట్. హల్లెలూయా. రాకడ మాకొద్దు, కానీ మాకు ముద్రలు కావాలి. ఆహాహా. 6 ముద్రలు అవసరమే, కానీ 7వ ముద్ర వద్దని ప్రజలే త్రోసేస్తున్నారు. వరల్డ్ రిజెక్టెడ్ క్రైస్ట్. సంఘాలన్నీ కూడా క్రీస్తుని తృణీకరించాయి, 7వ ముద్రను తృణీకరించాయి. హల్లెలూయా. కానీ ఈ అరగంట నిశ్శబ్దములోనే విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉన్న ఈ అరగంట నిశ్శబ్దములోనే దేవుడు తన పనిని జరిగిస్తూ ఉన్నాడు. చూచియు చూడకయు, చూస్తారు కానీ వాళ్ళు చూడలేరు, వింటారు కానీ గ్రహించలేరు. అంతేనా? లేఖనం అదేనా? చూడటానికి కల్లార యేసును చూస్తారు కానీ చూడలేరు. గమనించారా? వినకుండా ఏం ఉండటం లేదు, వింటారు. ప్రవక్త అన్నాడు, దేవుడు వినాలి అనుకుంటున్న ట్యూన్లో నువ్వు వినాలన్నాడు. ట్యూన్ విత్ యువర్ ఇయర్ టు ద స్పిరిట్ అన్నాడు. ఆత్మకు నీ చెవిని ట్యూన్ చేయమన్నాడు ఆయన. నీ ఆత్మీయమైన చెవు దేవుని ఆత్మ బోధించే దాన్ని ట్యూన్ చేసుకోవాలా. సరైన సింఫోనీతో, సరైన టెంపోతో, సరైన ప్రత్యక్షతతో, సరైన ఆత్మతో నువ్వు వాక్యాన్ని వినాలా. హల్లెలూయా. గమనించండి, విశ్రాంతిలో దేవుడు తన కార్యములు వ్యక్తిగతంగా వధువుతో జరిగించుకుంటూ వెళ్తున్నాడు. బహిరంగంగా ఇప్పుడు దేవుడు ఇక్కడ లేడు. ఆమేన్. బహిరంగంగా ఇప్పుడు దేవుడు ఇక్కడ లేడు, విశ్రాంతిలో కార్యాలు చేస్తున్నాడు. నా మాట అర్థమైందా? అరగంట నిశ్శబ్దములో దేవుడు తన కార్యములను ముందుకు జరిగించుకుంటూ వెళ్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనం మాట్లాడుకున్నాం బుధవారం నాడు 4 భూముల గురించి నేను ప్రస్తావించాను. బైబిల్లో చెప్పబడిన మరి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడింది, అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది, అలాగనే లూకా సువార్త 8లో కూడా 4 భూముల గురించి రాయబడింది. 4 kinds of grounds, 4 రకాల భూములు బైబిల్లో రాయబడ్డాయి. ప్రతి మనుషుడు హృదయము ఈ 4 భూములలో ఖచ్చితంగా ఒక భూమిని కలిగి ఉంటుంది. ఆమేన్. ఈ 4 భూములలో ఒక భూమిని ఖచ్చితంగా మనుషుడు హృదయం కలిగి ఉంటుంది. బైబిల్ సెలవిస్తుంది క్లారిటీగా, విత్తనము ఒకటే కానీ భూమిలో పడటం వేరుగా పడుతుందని. ప్రొఫెట్ అన్నాడు, ఈ విత్తనము రాతి పక్కన, క్షమించండి, ఈ విత్తనము ద్వారం అంటే వాటిని ఏమంటారు, త్రోవ పక్కన పడుట అనగా విత్తనము భూమిలో సరిగ్గా పడకపోవటం అన్నాడు ఆయన. త్రోవ పక్కన పడుతుందంట అంటే హృదయంలో సరిగ్గా విత్తనం పడట్లా, పడినట్టుగా ఉంది కానీ డొల్లిపోయింది ఎట్లా విత్తనం. ఆమేన్. విత్తనం పడినట్టుగానే పడింది కానీ భూమి ఆ విత్తనాన్ని స్వీకరించలా. గమనిస్తున్నారా మీరు? విత్తనము భూమి మీద పెడితే సరిపోదు, మట్టి తీసి భూమి లోపల విత్తనాన్ని నాటాలా. నీ ఊరికి విత్తనాలు భూమి మీద జల్లితే అవి ఫలించవవి, భూమి లోపలికి వెళ్ళాలా. ఆ లవణాలు విత్తనాన్ని పట్టుకోవాలా. ఈ భూమి అనే లవణాలు, ఈ సాయిల్, ఈ మట్టి ఆ విత్తనాన్ని గట్టిగా పట్టుకోవాలా. అప్పుడు ఆ విత్తనంలోని జీవం బయటికి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. విత్తనాలు జల్లబడుతున్నాయి ప్రస్తుతానికి, విత్తనాలు అయితే జల్లబడతాయి కానీ త్రోవ పక్కన పడకూడదు. విత్తనము హృదయములో లోడబడి హృదయములో పడాలా. హల్లెలూయా. విత్తనము హృదయములో నాటబడితేనే విత్తనం ఎదుగుతుంది ప్రియులారా. తర్వాత మనం చూసాము త్రోవ పక్కన ఒకటి పడుతుంది, అలాగే ఆ ముళ్ళ కంచెలలో ఒకటి పడింది.
ప్రొఫెట్ అంటాడు స్టోనీ హార్ట్, రాతి నేల అనగా కఠినమైన హృదయం అన్నాడు. కఠినమైన హృదయం మీద విత్తనం పడితే అది నిలబడుతుందా? ముందు ఆ హృదయమే కఠినమైన భూమి. వినాలి, కఠినమైన భూమి. ఈ కఠినమైన భూమి మీద విత్తనము వేయగానే ఎగిరి యువతల పక్క పడుతుంది. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, స్టోనీ హార్ట్, కఠినమైన భూమిగా ఉన్న రాతి నేల మీద విత్తనం వేయగానే అది లోపలికి తీసుకోదు. అది విత్తనము పడగానే ఎగిరి అవతల పక్క పడిపోతుంది. అది అంటే స్వీకరించని హృదయం అది. హల్లెలూయా. కానీ చివరి నేల ఏమిటంటే మంచి నేల, వాక్యాన్ని తీసుకునే నేల. ఆ వాక్యము ద్వారా ఆ విత్తనాన్ని హృదయంలోకి తీసుకున్న తర్వాత ఆ విత్తనము హృదయంలోంచి పెరుగుతూ ఉంటుంది. అది ఓపికగా నిదానముగా స్వభావం వస్తూ ఉంటుంది. త్వరితముగా రాదది. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు గ్రో. ఆ విత్తనములో ఉన్న జీవం వెంటనే వచ్చి స్వభావాన్ని తీసుకొని రాదు. అది చాలా సమయాన్ని తీసుకుంటుంది. అది కానీ తుదకు నిలబడేది ఏంటి? ఆ నేలే. ఆలస్యమైనప్పటికీ ఆలస్యముగా స్వభావం వస్తున్నా చివరకు తుదిగా నిలబడేది ఏంటంటే ఆ మంచి నేలే, ఆ విత్తనమే. అర్థమైనదన్నమాట. విత్తనము ఉండాలి, భూమి కూడా సరైనది ఉండాలి. ఈ రెండు ఉంటేనే విత్తనం యొక్క స్వభావం బయటికి రాగలదు. ఆమేన్. మనకు తెలుసు విత్తనానికంటూ స్వభావం ఉంది. ఉందా? ఎవ్రీ సీడ్ హ్యాడ్ ఇట్స్ నేచర్. ప్రతి విత్తనానికి స్వభావం ఉంది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది నా మాట? హుషారుగా ఉన్నారు పిల్లారా? హల్లెలూయా. మరి అంతకోసం ఒక లేఖనం తిండి మనం ముందుకెళ్దాము. ఈరోజు నేను విత్తనం గురించే నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ద మిస్టరీ ఆఫ్ సీడ్, విత్తనం యొక్క మర్మము, అది ఎలా ఎదుగుతుంది, ఫ్రమ్ సీడ్ టు ఫ్రూట్, విత్తనము నుండి అది ఫలముగా ఎలా మారుతుంది. ఆమేన్. దేవుడు దీన్ని ఎలా మర్మంగా మరి చెప్పుకుంటూ వచ్చాడో, బైబుల్ అని ఎలా పెట్టాడో మనం దాన్ని గమనించుకుంటూ వద్దాం. ఆల్రెడీ నేను లాస్ట్ టైం మాట్లాడుతూ కూడా ఈ మాట చెప్పాను. మరి ఒక జన్మ ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. తల్లి గర్భములో బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఎట్ట ఎదుగుతున్నాడో ఎవరికి తెలియదు. కేవలము భర్త భార్యతో కలిసిన తర్వాత ఈ రక్త కణములు, వీర్య కణములు ఆ గుడ్డులో పడిన తర్వాత ఇది మాత్రమే కనబడుతుంది. కానీ ఆ బిడ్డ లోపల ఎవరు కళ్ళు పెడుతున్నారో ఆ స్వరూపం ఎవరికి తెలియదు. అవునా? ఇన్నర్ వైల్, ఆ భూమి లోపల జరుగుతున్న విధానము, గర్భం అనే భూమి లోపల జరుగుతున్న ప్రక్రియ, అది ఎవరికి అర్థం కాదు. అది దేవుడు తన మనసులో ఏ విధానమైతే నేను చేయాలనుకున్నాడో ఆయన దాన్ని చేస్తూ ఉన్నాడు. అక్కడ నా ఫింగర్ ప్రింట్ నీకు సరిపోదు. అవునా? నా ఫేస్ లాక్ నీ ఫేస్ లాక్ రాదు. ఎవరు చేస్తున్నారు ఇవి? ఇట్స్ అ మిస్టరీ. ఫ్రమ్ సీడ్ టు ఫ్రూట్. ఈ రక్తకణం గర్భంలో పడిన తర్వాత అతను ఎలా ఫలముగా మారుతున్నాడో ఒక మర్మంగా ఉంది. అది ఇట్స్ అ మిస్టరీ. లేదా భర్తకి భార్యకి చెబుతాడా, ఇదిగో మనకు పుట్టుపోయే బిడ్డ ఎలాగే ఉండబోతున్నాడని రాయగలడా ఎవడన్నా? తన రంగుని చెప్పగలడా? తన జుట్టు వెంట్రుకలు రింగులు జుట్టా లేదా సాఫ్ట్ హెయిరా చెప్పగలడా? ఎంత మరి పొడవున్నాడో చెప్పగలడా? ఎంత వెయిటో చెప్పగలడా? ఆ గర్భంలో జరుగుతున్న ప్రక్రియను ఎవరు గమనించలేరు. హల్లెలూయా. కానీ ఆ మర్మముగా దేవుడు ఆ విశ్రాంతిలో చేస్తున్నాడు ఆ కార్యాలను. ప్రపంచానికి కనబడట్లా అవి. ఆమేన్. మీరు హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా స్కానింగ్ రిపోర్ట్లో బిడ్డకి 3 నెలలమ్మ అంటారు. బిడ్డ ఇప్పుడే చిన్న ఇంత ఒక గుడ్డుగా తయారయ్యాడు, ఇప్పుడే బిడ్డ గుండె కొట్టుకుంటుంది అంటారు. గుండె ఎవరు పెట్టారు అది వాడికి తెలియదు. డాక్టర్ తెలుసా గుండె ఎవరు పెట్టారు? ఆమేన్. గుండె కొట్టుకుంటుంది చెప్పగలడు, ఎంత వెయిట్ ఉన్నాడో చెప్పగలడు. కానీ అసలు ఆ వెయిట్ ఎలా వస్తుంది, ఆ బిడ్డ ఎలా ఎదుగుతున్నాడు, చేతులు ఎలా పెట్టబడుతున్నాయి, కాళ్ళు ఎలా పెట్టబడుతున్నాయి, కిడ్నీ ఎలా పెడుతున్నారు, లివర్ ఎలా పెడుతున్నాడు,
ఆమె లోపల అవయవాలు ఎలా పెట్టబడుతున్నాయి అవి ఎవరికి తెలియదు అది. కానీ దేవుడు మర్మముగా, మిస్టరీగా దేవుడు ఆ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఆ వెట్ట వాతావరణంలో ఆ బిడ్డ ఎదుగుతూ ఉంది. అది ఆ భూమి అనే ఆ అడుగు భాగమున ఆ విత్తనము పగిలి జీవం బయటకు తీసుకొని రాబడుతూ ఉంది. అది హల్లెలూయా. ఇట్స్ మిస్టరీ. మర్మముగా పిల్లవాడి యొక్క జన్మ జరుగుతుంది. మర్మముగా విత్తనము నుండి ఫలముగా మార్చబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది దేవుడి యొక్క తన యొక్క బలాన్ని చూపిస్తుంది, దేవుని యొక్క సామర్థ్యాన్ని చూపిస్తుంది. అది ఆమేన్. ఇప్పుడు గమనించండి, యెషయా గ్రంథము. నిజమైన నేలలో విత్తనం పడిన తర్వాత ఖచ్చితంగా అది తన ఫలాన్ని ఫలిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆమేన్. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ కూడా ఆయన సృష్టికి వ్యతిరేకముగా వచ్చేవాడు. అతీతమైన కార్యములతో దేవుడు తన కార్యములు జరిగించేవాడు ఆయన. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము ప్రారంభం నుండి చూడండి ప్రియులారా. ప్రారంభం నుండి, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను? లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను. ఏంటంటది? లేత టెండర్ ప్లాంట్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. టెండర్ ప్లాంట్ అని ఉంటుంది ఇంగ్లీష్ చదువుకోండి మీరు. టెండర్ ప్లాంట్ అని ఉంటుంది. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆమె అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా, మనమందరం కూడా యేసును చూడగానే మహారాజా మహారాజా అని ఎవరు అనరు. ఎవరన్నా యేసును చూచారంటే చెక్క పని చేసేటప్పుడు పడే పొడి తెలుసు కదండి. చెక్క రుద్దేటప్పుడు ఆ పైన బూడిదలాగా పొట్టెగిరి పడుతూ ఉంటుంది. ఆ పొట్టంతా ఒంటి మీద వేసుకొని చిన్న అంగి ఒకటి తొడుక్కొని ఉండేవాడు ఆయన. వయసు తక్కువే కానీ ముసలిలాగా ఉండేవాడంట. చూడటానికి 30 ఏళ్ళే కానీ 50 ఏళ్ళ కనపడేవాడంట. ఎందుకు సొగసు లేకుండా స్వరూపం లేకుండా పుడుతున్నాడు? నన్ను ఎవరు గుర్తుపట్టకూడదు, నా స్వరూపాన్ని బట్టి గుర్తుపట్టకూడదు, కానీ తండ్రి నా యందు చేసిన క్రియలు బట్టి గుర్తుపట్టాలా. తండ్రి నా యందు లేఖనాలు నెరవేరుస్తూ ఉన్నాడు, తండ్రి నా యందు కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. వీటిని బట్టి గుర్తించువాడే నా విత్తనమై ఉన్నాడు. విత్తనము ఎలాగ తీసుకొని రాబోతుందో గమనించండి. ఆయనకు పుట్టే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఆమేన్. ఎందుకు తృణీకరించబడ్డాడు? మా రాజు అయితే అలాగ ఉండడని వాళ్ళు అనుకున్నారు. మా రాజు స్వరూపం ఉంటుంది, సొగసు ఉంటుంది, అన్నీ ఉంటాయి మా రాజుకి. ఇలాగ మా రాజు ఎందుకు వస్తాడని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళు తృణీకరించాలనే పర్పస్లీ ఆయనగా రూపాన్ని గీసుకున్నాడు. ఆయన గీసుకోవాలనుకుంటే, చేసుకోవాలనుకుంటే మంచి అందగాడిగా ఆయన చేసుకోవచ్చు. ఈ లోకంలో ఎవడు లేనంత గొప్ప అందాన్ని ఆయన కలిగి రావచ్చు ఈ భూమి మీదకి. కానీ దేవుడు తనకు తానుగా ఆయన ఇమేజ్ గీసుకున్నాడు. నా విత్తనం మాత్రమే గుర్తుపట్టే స్వరూపము. గాడ్ డిజైన్డ్ హిస్ ఇమేజ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్. దేవుడు తన సొంత చేతుల ద్వారా ఒక స్వరూపాన్ని తయారు చేసుకున్నాడు ఆయన. నో వన్ కెన్ ఫైండ్ దట్ సీడ్. ఎవరు కూడా ఆ విత్తనాన్ని పట్టుకోలేరు, గమనించలేరు. గ్లోరీ బి టు గాడ్. మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఆమేన్. చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. అందరూ అంగీకరిస్తే నేను కూడా అంగీకరించేవాడినే. కానీ ఆయన అందరి చేత తృణీకరించబడుతున్నాడు కాబట్టి నేను కూడా తృణీకరిస్తున్నా అన్నవాళ్ళే. నా వధువు కూడా అంతే. 4 సంఘాలు కలిసి తప్పని చెప్పాయి అనుకో, మేము కూడా తప్పే.
రైట్. ఇదివరకే ఆ జనము తృణీకరించబడుతుంది. సమాచారం చెవునికి అందింది. ఆయన తప్పంట, ఆయన తప్పంట, ఆయన తప్పంట, క్రీస్తు తప్పంట అని తృణీకరిస్తారు. తృణీకరించినది చాలామంది అంగీకరించలేరు ఇంకా. కానీ ఎన్నికలో ఉన్నవాడు, ఇంకోటి గమనించండి, లోకము తృణీకరించిన ప్రతిదీ కూడా అది మందే. అది అబ్సల్యూట్. అది అసలు మచ్చలు కలిగిన గొర్రెలు మనవే. మచ్చ లేకుండా తెల్లగా ఉన్న మంద కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మచ్చ దేనికైతే ఉందో, ఎవరైతే వద్ద 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 అన్నారో వాడు మనోడే. అర్థమైంది నా మాట? ఇట్స్ గాడ్స్ ప్రాసెస్. ఎవరైతే ఇప్పుడు అంటారో రేపే వాళ్ళు నోర్లు మూసేస్తారు. ఈ మచ్చ గొర్రెంద్ర ఎంత బలంగా ఉంది. ఆమేన్. మచ్చలు కలిగిన గొర్రె పిల్లారా బలంగా తయారయ్యేది. అందరి చేత ఎన్నిక చేయబడిన గొర్రె బలంగా ఉండదు, రేపన్నాక పడిపోద్ది అది. కానీ మచ్చలు ఉండాలా, గుర్తుపెట్టండి, మచ్చలు ఉండాలా. యేసుకు మచ్చలు ఉన్నాయి. యాకోబు ఎన్నుకున్న గొర్రెలకు మచ్చలు ఉన్నాయి. మనము కూడా మచ్చలు కలిగి ఉన్నాం. ఆమేన్. మచ్చలు కలిగిన గొర్రె ఎన్నికలో ఉన్న గొర్రె. వాళ్ళకి ఎల్లప్పుడూ స్వాగతమే. ఎల్లప్పుడూ మన ద్వారాలు వారి కొరకు తెరవబడే ఉంటాయి. వర్తమానము ద్వారా మచ్చలు కలిగి ఉన్న వారికి ఎల్లప్పుడూ మనకి స్వాగతమే. మనం ఎల్లప్పుడూ వారికి స్వాగతం పలుకుతూనే ఉంటాము. ఆమేన్. బికాజ్ దట్ ఈస్ ఎ గాడ్స్ ప్రాసెస్. అది దేవుడి పద్ధతి, అది దేవుడి క్రమం. అది హల్లెలూయా. చూడండి ఒకసారి ఇంగ్లీష్ నాతో చదవగలరా? నా కోసం ఇంగ్లీష్లో ఒక్కసారి తీసినట్లయితే ఐజియా 53 చాప్టర్ 2వ వచనం చదవండి. For he shall grow up before him as a tender plant, and as a root out of a dry ground. He hath no from nor comeliness. చాలండి. చూడండి, డ్రై గ్రౌండ్, ఎండిన భూమిలో నుండి టెండర్ ప్లాంట్ పెరుగుతున్నది, మొక్క ఎదుగుతున్నది. నిజానికి ఎండిన భూమిలో పెరగవలసినది ఏ చెట్లు? ఏ చెట్లు పెరగాలి? క్యాక్టస్. వాటిని ఏమంటారు? కర్తమ్మ చెట్లు. అంతేనా? మా దగ్గర అట్లా అంటారు. ఇక్కడేమంటారు తెలియదు నాకు. ముళ్ళ చెట్లు అనుకుందాం. ఇంకో మాట ఉంది దానికి, బ్రహ్మజముడు చెట్లు అంటారు. అంటే అసలు ఈ యొక్క ఎండిపోయిన భూమిలో పెరిగే ప్రతి చెట్టు కూడా అది ఫలములిచ్చే చెట్టు కాదు, అది ముళ్ళ చెట్లు. అది అంతేనా? ఎండిపోయిన భూమిలో నుంచి పుడుతున్న ప్రతి చెట్టు కూడా ముళ్ళ చెట్టే. పట్టుకుంటే గుచ్చకపోతాయి అన్నమాట. అవునా? కానీ బైబిల్ సెలవిస్తున్నది ఎండిపోయిన భూమిలో నుండి ఆయన పుట్టాడంట. ఏ టెండర్ ప్లాంట్. ఈ మొక్క ఎండిపోయిన భూమి నుండి పెరుగుతుందంట. ఇతరులకేమో గుచ్చుకుంటుంది, కావాల్సిన వాళ్ళకి మెత్తగా అతుక్కుంటుంది. గ్లోరీ టు గాడ్. ఎవరైతే ఎన్నికలో లేరో వాడిని గుచ్చుతుంది, ఎన్నికలు ఉన్నవాడికి ఫలం ఇస్తుంది. హల్లెలూయా. ఈ టెండర్ ప్లాంట్ అనేది ముళ్ళ చెట్టు కాదు ప్రియులారా, ఇది ఫలములు ఇచ్చే చెట్టు. ఇది ఫలములు ఇవ్వగలదు, ఇది ఫ్రూట్స్ ఇవ్వగలదు. ఎక్కడ పుట్టింది? మంచి నేల కాదు ఇది. నేను దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నా. మీరు చూస్తున్న నేల కాదు, ఆదిలో ఉన్నది. మనం చూస్తున్న ఈ నేల పడిపోయిన సృష్టి నేల. కానీ ఐ వాంట్ గో బిఫోర్ ద సిన్. పాపము లేనప్పుడు ఏ సృష్టి అయితే ఉన్నదో, ఏ భూమి అయితే ఉన్నదో, మనం ఆ భూమిలోకి వెళ్దాం. మనము హల్లెలూయా. ఎండిపోయిన భూమిలో నుండి ఫలములిచ్చే నిజమైన ఒరిజినల్ సీడ్ వస్తుంది. గ్లోరీ టు గాడ్. అసలైన విత్తనము, మూల విత్తనం పుట్టిందే ఎండిపోయిన భూమిలో. హల్లెలూయా. మనమందరం ఎండిపోయిన భూమిలేనా? ఎవ్వరు అంగీకరించని ప్రజలం మనము. ఆమేన్. అందరి చేత తృణీకరించబడిన ప్రజలం మనము.
ఎండిపోయిన భూమిలో నుంచి పుట్టాం మనము. అది సైన్స్కి వ్యతిరేకం. అది ఎలా మొక్క ఎదగగలదు? ఎలా మొక్క పెరగగలదు? ఒక ఎండిపోయిన భూమిలో నుంచి ఫలములెత్తే చెట్టు పుట్టగలదా? అవును, ఈ సృష్టికి అది వ్యతిరేకమే, ఈ చట్టానికి అది వ్యతిరేకమే. కానీ ఆయన చట్టంలో అది సాదృశ్యమే, అది సాధ్యమే. అది గ్లోరీ టు గాడ్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మొక్క మంచి నేలలో పుట్టి పెరిగింది. కానీ ఆ దేశంలో పుట్టినప్పుడు అది ఎండిపోయిన నేల. యెరూషలేములో దేవుడు పుట్టినప్పుడు అది అందరూ అంగీకరించే నేల కాదు, అది అందరూ తృణీకరించే నేల. అది ఆమేన్. అందరూ తృణీకరించే నేలలో దేవుడు పుట్టాడు ప్రియులారా. అందుకే స్టార్టింగ్ ఐజియా రాస్తున్నాడు, ఆయన హ్యూమన్ రేస్లోకి వెళ్ళడానికి మునుపు, అంటే ఆయన మానవుడిగా మారటానికి మునుపు ఆయన మొదటగా దేవుడిని ఆయన క్రియేషన్లోకి తీసుకెళ్తున్నాడు. ఆమేన్. ఒక ఛాయగా, రియాలిటీలో మనిషిగా ఎలాగైతే ఉండబోతున్నాడో దాన్ని ముందు ఛాయగా యెషయా క్రియేషన్లో రాస్తున్నాడు. ఒక విత్తనము ఎండిపోయిన భూమిలో పుట్టినది. హల్లెలూయా. అంటే కన్యక ద్వారా పుడుతుంది. నా మాట మీరు పట్టుకుంటారా? ఎండిపోయిన భూమి మనం చూసాము, శారా భూమి ఎండిపోయినది. ఇట్స్ అ టైప్ ఆఫ్ ద క్రైస్ట్ లైఫ్. ఇస్సాకు క్రీస్తు జీవితానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎండిపోయింది భూమి. ఆమేన్. ఎండిపోయిన గర్భములో నుండి బిడ్డ బయటికి పుట్టగలడా? నో సార్. అది సైన్స్ అయినా చెప్పగలదు పుట్టలేదని, వైద్యం చెబుతుంది పుట్టలేదని, ప్రపంచం చెబుతుంది బిడ్డ పుట్టలేడని. కానీ ఎలోహిం అంటున్నాడు, కానీ ప్రభువు యేసుక్రీస్తు అంటున్నాడు, మీదటికి మరలా నేను వస్తాను శారా. నువ్వు గర్భం ధరించబోతున్నావు. నీవు ఎంత వయసు అయినా పరలా, అది గర్భం లేకుండా ఎండిపోయినా పరలా, కానీ ఎండిన భూమిలో నుండే నేను వృక్షాన్ని తీసుకొని వస్తా. నేను ముళ్ళ చెట్టు కాదు నేను మాట్లాడుతుంది, ఫలములు ఇచ్చే చెట్టు తీసుకొస్తా నేను. నీ సంతానము ఆకాశంలో నక్షత్రాల వలె ఉండును. ఏంటి? ఈ భూమిలో నుంచి. ఎస్, నా ఎండిపోయిన భూమిలో నుంచి అలా రాగలదా? ఎస్, రాగలదు. సముద్రాన్ని చూడు, ఇసుకను చూడు, అక్కడ అలానే సంతానం ఉండబోతున్నది. గ్లోరీ టు గాడ్. అతీతమైన కార్యాలు చేసే దేవుడు ఆయన. కానీ మొదటిలో ముందు ప్రపంచం మిమ్మల్ని తృణీకరించనివ్వండి. ఇంకా పిల్లలు లేరంటగా, ఇంకా 4 మాటలు అనాలి. ఎన్ని మాటలు అంటే రేపు అన్నాక అంత కౌంటర్ అన్నమాట. దేవుడి దృష్టిలో ఇంకా కొంతమంది నేను అనవలసి ఉన్నది. దేవుని దృష్టిలో నీ మీద కొన్ని నెపాలు ఇంకా కొంతమంది మోపవలసి ఉన్నది. అందుకే గాడ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. అందరూ ఆయన లిస్టులో ఉన్న వాళ్ళందరూ నీ మీద నేరాలు మోపిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాడు తన గేమ్ ఆయన. అందుకే పరలోక రాజ్యం అనేది పూల పాన్పు కాదని ప్రవక్త అన్నాడు, ఇది ముళ్ళబాటిది. అంటే అనేక మంది ప్రజలు పక్కన కూర్చొని గుచ్చుతూ ఉంటారు. ఈ గుచ్చుట బట్టి నీకేమవ్వాలో తెలుసా? ప్రభువా, ఇంతమంది అంటున్నారు, ఈ గర్భములో నుండి పిల్లలు రాగలరా ప్రభువా? వెయిట్. అబ్రహాం ఎదురు చూడు, విశ్వాసంతో చూడు, నీ జీవితంలో కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. సాధారణంగా ప్రపంచం యొక్క దృష్టికి పెళ్ళైన పురుషుడి ద్వారా, పెళ్ళైన ఒక స్త్రీకి గర్భం పుట్టాలంటే ఎవడో ఒక పురుషుడు ఆమెతో కలవలసి ఉంది. ఫలభరితమైన భూమిలో నుండే కదా విత్తనం బయటకు వచ్చేది. కొంతమంది చెబుతూ ఉంటారు, నాకు థైరాయిడ్ ఉన్నది. కొంతమంది అంటారు గుడ్డు పెరగడం లేదు. ఏదో కొన్ని సైన్స్, కొన్ని వైద్యం కొన్ని మాటలు ప్రకటిస్తూ ఉంటుంది. అది రైటే. కొన్ని విత్తనములు గర్భంలో పడినప్పటికీ విత్తనములుగా అవి ఆ భూమి సక్రంగా లేదు కాబట్టి అవి ఎదగలేవు. అవి ఆమేన్. గర్భము సక్రంగా లేదు కాబట్టి విత్తనం పడినా అది మొలకెత్తలేదు. కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. ఆమేన్. వాళ్ళు ఎన్ని కారణాలు చెప్పినా దేవుడికి అన్నీ సాధ్యం. గమనించండి, ఈ లోకరీత్యం మనం గమనించినప్పుడు
కన్యకని ఒక పురుషుడు వివాహం చేసుకొని కూడితేనే పిల్లవాడు పుట్టగలడు. అది సరైన విత్తనము, సరైన భూమి. రైట్? సరైన విత్తనము, సరైన భూమి రెండు కలిసినప్పుడు ఆ విత్తనము ఫలదీకరణ చెంది అది ఫ్రూట్గా మారుతుంది. అదందరికీ తెలిసిన సమాచారమే, అది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బైబిల్ సెలవిస్తున్నది, పురుషుడితో సంబంధం లేకుండా పుట్టగలడా? ఇది జరగని పని ఇది. అందుకే బైబిల్ సెలవిస్తున్నది ప్రియులారా. యెషయా రాస్తున్నాడు. యెషయా ఏ కోణంలో రాస్తున్నాడు అంటే, అతను దర్శనానికి వెళ్ళి చూసినప్పుడు, మరియ దగ్గరికి యెషయా వెళ్ళినప్పుడు, మరియ గర్భము పురుషుడితో సంబంధం లేకుండా ఉన్నది. ఇప్పుడు పురుషుడితో సంబంధం లేకుండా కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్నాడు. మీరు చదువుకొని అంటాడు, కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్నాడు. కొద్దిగా లోతుగా ప్రవక్తని దేవుడు తీసుకెళ్తే అది ఎండిపోయిన భూమి. ఎండిన భూమి అనగా విత్తనము మొలవటానికి అవకాశం లేదు. హల్లెలూయా. ప్రపంచానికి వ్యత్యాసం అది, కానీ దేవుడికి సాధ్యం అది. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రియులారా చాలా వ్యత్యాసమైన కోణములో ప్రపంచానికి వ్యతిరేకంగా వచ్చాడు ఆయన. ఏ సూపర్ న్యాచురల్ వే. ఏ మనుషుడు పట్టుకోలేకుండా ఎండిపోయిన భూమిలో నుంచి పుట్టాడు ఆయన. ప్రొఫెట్ అన్నాడు, శారా అయిన అవిశ్వాసం ఉంచిందేమో కానీ, హవ్వ అయిన అవిశ్వాసం పెట్టిందేమో కానీ వన్స్ మేరీకి పలకగానే నీ మాట ప్రకారం నా జరుగునుగా కన్నదంట. ఏంటి ప్రభువా, నేను పురుషుణ్ణి ఎరగని దానినే? అవును, నువ్వు ఎరగని దానివే, కానీ పరిశుద్ధాత్మ ఉన్నది. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తావని చెప్పాడంట. ఎస్, నీ మాట ప్రకారం నా జరుగునుగా ప్రభు అన్నదంట. హల్లెలూయా. పురుషుడితో సంబంధం లేదు, ఆమేన్. కలయికలు అవసరం లేదు, కానీ బిడ్డ పుట్టగలడు. ఎండిపోయిన నేలలో దేవుడు బిడ్డను తీసుకొని రాగలడు. ఆ నేలనే దేవుడు ఫలభరితంగా మార్చగలడు. ఎండిపోయిన గర్భాన్ని దేవుడు యవ్వనంగా మార్చాడు శారాది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా. అర్థమైంది నా మాట? ఆమేన్. మనము కూడా ఈ భూమి మీద ఎండిపోయిన భూమిలో నుంచి బయటకు వస్తున్నాం. ప్రపంచానికి అతీతముగా ఉంటుంది. వీడ ఇంత ఎదిగింది. ఈ భూమిలో నుంచి కూడా, నజరేతులో నుండి కూడా ఇంత మంచిది రాగలదా? నజరేత్ అనే ఎండిన భూమిలో నుండి కూడా ఇంత టెండర్ ప్లాంట్, ఫలములు ఇచ్చే చెట్టు రాగలదా? రాగలదు. ఇలాంటి భూమిలో నుండి, నజరేత్ అనే ఈ పాప నియమాలు కలిగిన దేహంలో నుంచి అసలైనది రాగలదా? రాగలదు. ఫలములు ఇచ్చే చెట్టు నేను తీసుకొని వస్తాను నేను. హల్లెలూయా. ఒక లేఖనం చూద్దాం ప్రియులారా, మనం కొద్దిగా ముందుకు వెళ్దాము. హల్లెలూయా. ఆదికాండము కొన్ని ఆలోచనలు మీ మధ్యలో తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను నేను. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. అంటే దేవుడు చేసిన ప్రతిదీ కూడా ఫలములిచ్చు చెట్టులే. ప్రతి చెట్టుకి విత్తనము ఉన్నది. ఆమేన్. అదేనా లేఖనం మాట్లాడుతుంది? విత్తనాలిచ్చు చెట్టు. సీడ్ ప్రొడ్యూస్ సీడ్. దేవుడు మైండ్, ఒరిజినల్ మైండ్ అది. విత్తనాలను పుట్టించాలా. విత్తనములిచ్చు ఈ చెట్టు విత్తనములు కలిగిన వాటిని ప్రొడ్యూస్ చేయాలా. అర్థమైందన్నమాట? సీడ్ ప్రొడ్యూస్ సీడ్. సీడ్ లేకపోతే సీడ్ ప్రొడ్యూస్ చేయలేడు. విత్తనము కలిగిన వాడు మాత్రమే విత్తనాన్ని పుట్టించగలడు. ఆమేన్.
తర్వాత ఆ తర్వాత అండి, ఒక నిమిషము. చెట్లను, విత్తనములు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి నాట్ స్పీక్, దేవుడు పలకల నోటితో. యాపిల్ చెట్టు కలుగునుగాక అనలా, దానిమ్మ చెట్టు కలుగునుగాక అనలా, భూమిలో నుండి మొలిపించునుగాక అన్నాడు ఆయన. అదే బైబిల్ సెలవిస్తున్నది, ఎర్త్ బ్రింగెత్ ఫ్రూట్ అని ఉంది. నేను చూపిస్తాను తర్వాత మీకు. ఎందుకంటే దేవుడు పలికినప్పుడు అక్కడ ప్రాసెస్ అవసరం లేదు. ప్రాసెస్ అంటే నిజానికి మొక్క పెరగాల్సింది భూమి తీసిన తర్వాత, మట్టి తీసిన తర్వాత విత్తనం భూమిలో పెడతాం. భూమిలో పెట్టాక కొన్ని నీళ్లు పోస్తాం. అది కొన్ని రోజుల తర్వాత అది నిదానంగా అది కొద్దిగా మొలకెత్తుతుంది, వెన్నును పుట్టిస్తుంది. ఆ తర్వాత వెన్నులో నుంచి కొద్దిగా కాండంగా వచ్చి విత్తనాలు పుట్టిస్తుంది. రైట్? ఇట్స్ ఎ ప్రాసెస్. విత్తనం పెరగడానికి ఒక గొప్ప ప్రాసెస్ ఉన్నది అక్కడ. ఇట్స్ ఎ మిస్టరీ ఉంది అక్కడ. కానీ దేవుడు ఆయన పలికితే ఇవన్నీ బైపాస్ చేయబడతాయి. ఒక్కసారి దేవుడు పలికాడంటే అది బైపాస్ అయిపోతుంది. బైపాస్ అంటే ఈ ప్రాసెస్ లేకుండా విత్తనము నుండి ఫ్రూట్గా రావటానికి ఒక 4-5 స్టేజీలు ఉన్నాయి దానికి. కానీ దేవుడు పలకగానే అది చెట్టుగా మారిపోతుంది. సమ్టైమ్స్ గాడ్ బైపాస్డ్ సమ్ థింగ్స్. మనం చూసాము, నీటిని ద్రాక్షారసంగా మార్చేది బైపాస్. ఆయన చెట్టు మొలిపించి, గమనించారు నా మాట, ఈ బైపాస్డ్ సమ్ థింగ్స్. దేవుడు కొన్ని కార్యాలను బైపాస్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే లేట్ ప్రాసెస్ కొన్నిసార్లు దేవుడు స్టాప్ చేస్తున్నాడు. కానీ దేవుడు మైండ్లో ఏముందంటే ఆయన పలికితే సడన్గా రాగలదు. కానీ దేవుడు అలాగూ లేడు. భూమి పుట్టించాలంటున్నాడు, భూమిలో నుండి మొలిపించాలంటున్నాడు. భూమిలో నుండి విత్తనము మొలుచుకుంటూ రావాలి. కొద్ది నిమిషాలు నాకు కొద్దిగా బోర్డు ఇచ్చినట్లయితే నేను కొన్ని నేను రాసిన ముందుకు వెళ్తాను. ఆర్ యు హ్యాపీ టు బి హియర్? మీరు సంతోషంగా ఉన్నారా? కొన్ని ఆలోచనలే నేను మీ వద్దకు తీసుకొస్తాను. కొన్ని ఆలోచనలు. మరి ప్రవక్త చెప్పిన విత్తనం గురించి ప్రవక్త మాట్లాడిన కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. పలుకబడిన మాటయే మూల విత్తనం అనే వర్తమానంలో ప్రవక్త వీటి గురించి అనేక విషయాలు ప్రస్తావించుకుంటూ వచ్చాడు. చాలా జాగ్రత్తగా నా మాట పట్టుకొని పిల్లారా. సీడ్, విత్తనము. ప్రవక్త అన్నాడు, ఈ విత్తనమునకు కావాల్సింది ఏంటంటే నీరు. విత్తనము మొదటిగా విత్తనానికి కావాల్సింది భూమి. రైట్? అంతేనా? మీ అందరికి తెలిసింది, ఇది కొత్త ఏం కాదు. వ్యవసాయం చేసిన ప్రతి ఒక్కరికి బహుశా ఇది తెలిసే ఉంటాయి. విత్తనానికి మొదటిగా కావాల్సింది భూమి. విత్తనం ఎదగాలంటే మొదటగా విత్తనముగా ఉంటే ఎదగదు, విత్తనం భూమిలో వేయాల. అంటే విత్తనము కావాల్సింది ఏంటి చెప్పండి పిల్లారా? గ్రౌండ్, భూమి కావాలి. రైట్ గ్రౌండ్, సరి అయిన భూమి కావాలి వ్యవసాయకుడికి. అందుకే వ్యవసాయకుడు విత్తనాలు తీసుకెళ్ళి మొదటిగా జల్లడు, మొదటిగా దున్నుతాడు. భూమిని బాగా దున్ని ఇప్పుడు వేస్తే విత్తనము ఫలభరితంగా మారగలదని ఎరిగినప్పుడు అప్పుడు విత్తనాలు జల్లుతాడు. అంతేనా? రెండవది, ఈ విత్తనానికి కావాల్సింది ఏంటంటే చెప్పండి ప్రియులారా? వాటర్. విత్తనానికి కావాల్సింది ఏంటి? నీరు. నీరు లేకుండా విత్తనము ఆ భూమిలో ఉంటే ఎదగదు. అది ఎదగకుండా అలాగే ఉంటుంది. అది భూమిలో ఉన్న విత్తనము చచ్చిపోయి జీవము రావాలంటే కొన్ని విత్తనానికి అవసరమై ఉన్నవి. యు ఆర్ ద సీడ్. నువ్వు విత్తనమే, నువ్వు క్రీస్తు విత్తనమే, కానీ నీకు కొన్ని అవసరమై ఉన్నాయి. విత్తనముగా ఉంటే నేను ఇంట్లో ఉంటా, నేను భక్తి చేసుకుంటా, ఎత్తబడతా. విత్తనానికి కొన్ని కావాలి. విత్తనానికి కొన్ని పొటెన్షియల్ అవసరం, కొన్ని సామర్థ్యాలు కావాలి. విత్తనం ఎదగాలంటే కొన్ని విత్తనం మీద పడాలి. విత్తనానికి కొన్ని అవసరం ఉంది. హల్లెలూయా.
ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ విత్తనానికి మొదటిగా భూమి కావాలి. మనం భూమిలో విత్తనాన్ని నాటామనుకుందాం. ఉదాహరణకి ఈ విత్తనం మన భూమిలో నాటాము. నాటిన తర్వాత మొట్టమొదటి పని ఏంటంటే విత్తనము నీళ్ళతో ఏమవ్వాలి? తడపాలి. విత్తనాన్ని నీరు తడపాలి. హల్లెలూయా. మనం చూసాము నోవాహు కాలములో జలప్రళయం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాకా ఎప్పుడూ కూడా పైనుంచి వర్షం వచ్చి విత్తనాన్ని తడిపేది కాదు. ఆకాశం నుంచి వర్షము కురిసి ఎప్పుడూ కూడా విత్తనాలను తాకి విత్తనం మొలకెత్తేది కాదు. కానీ ఆఫ్టర్ సిన్, పాపం జరిగిన తర్వాత నోవాహు కాలంలోకి వచ్చినప్పుడు అప్పుడు వేస్తున్న ప్రతి విత్తనానికి భూమిలో నుంచి ఆవిరి రావటం కాదు, కానీ ఆకాశంలో నుంచి వర్షం కురుస్తుంది. ఆమేన్. వర్షము కురియుట బట్టి భూమి కింద అప్పుడు దాకా దాక్కున్న విత్తనాలన్నీ కూడా నోవాహు భూమి మీదకి వచ్చి విత్తనాలు నాటలా. నోవాహు ఓడలోకి వెళ్ళేటప్పుడు ఏవైతే భూమి మీద ఇదివరకు ఉన్న మొక్కలన్నీ ఉన్నావో వాటన్నిటిని కోసుకొని వేరులతో సహా పెకిలింపబడి తీసుకొని వెళ్ళి ఓడలోకి వెళ్ళాలా. దేవుడు బయలు పట్టించాడు నోవాకి. ఇదివరకే భూమి కింద విత్తనాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న సమస్త వృక్షములన్నీ ఈ వర్షము ద్వారా పెకిలింపబడి చచ్చిపోయినా, కానీ నువ్వు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఈ భూమి కింద ఏవైతే దాచబడి విత్తనాలు ఉన్నవో వాటి జాతుల ప్రకారముగా వస్తాయని దేవుడు ఒక మర్మాన్ని నోవాకు బయలుపరిచాడు. ఆమేన్. అందుకే నోవాహు ఓడలోంచి బయటికి వచ్చిన తర్వాత నోవాహు గమనిస్తున్నాడు. త్వరలి నిదానముగా ఒక చెట్టు పైకి మొలకెత్తుతుంది. తర్వాత ఇటు చూస్తున్నాడు. మీరు గమనించారుగా, ద్రాక్ష తోట వేశారు అక్కడ. ఎలా వచ్చినాయి ద్రాక్ష తోట? ద్రాక్ష మొక్కని ఓడలోకి నోవాహు తీసుకుని వెళ్ళాడా? లేదా పలుకబడిన మాట చేత దేవుడు పలికాడా? లేదా నోవాహు పలికాడా? కాదు. ఇదివరకే భూమి కింద విత్తనాలు ఉన్నాయి. ఇదే మర్మమై ఉన్నది. ఆది కాలంలో బైబిల్ సెలవిస్తున్నది, జలముల కింద విత్తనములు ఉన్నాయి. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ప్రొఫెట్ అన్నాడు, జలముల మీదే ఎందుకైనా అల్లాడాడంటే జలముల కింద ఆయన విత్తనాలు ఉన్నాయని చెప్పాడు ఆయన. ఎందుకు కోడి గుడ్డుల మీద పొదిగిద్దంటే ఆ గుడ్డులో తన పిల్లలు ఉన్నాయని చెప్పాడు ఆయన. దేవుని ఆత్మ జలం మీద అల్లాడుతూ ఉండగా దేవుడు ఏ దొంగ వచ్చి దొంగలించకుండా ఉండే నిమిత్తము తన విత్తనాలు ఆయన భద్రపరుస్తూ ఉన్నాడంట. ఆ తర్వాత ఈ భూమి మీద నుంచి జలములు వేరైనప్పుడు ఆ భూమి కింద అలాగే విత్తనాలు ఉండిపోయాయి. దట్స్ ఎ క్రియేషన్. దేవుడు యొక్క మర్మంగా ఏం దాచిపెట్టాడంటే భూమి కిందే విత్తనాలు ఉన్నాయి. ఆమేన్. వర్షం పడే కొందికి విత్తనాల్లో ఉన్న జీవం బయటకు వస్తుంది. నా మాట మీకు అర్థమైనదా? మీరు మౌనంగానే ఉంటారు, మీరు ఎన్నికలో లేరనుకుంటారు, ఈ వర్తమానానికి మీకు ఎటువంటి సంబంధము లేదనుకొని మీరు లోకంలో కూడా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆత్మ జలముల మీద అల్లాడినట్టుగా మీ మీద అల్లాడుతుందో, అంటే ఎప్పుడైతే వర్షం కురుస్తుందో ఈ వర్షము నీ లోపల వచ్చిన విత్తనాన్ని బయటికి తెస్తుంది. అది రైట్ సీడ్ అయినా రాంగ్ సీడ్ అయినా వాటి జాతుల ప్రకారము ఉత్పత్తి క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. రైట్. సర్పెంట్ సీడ్ అయితే సర్పెంట్ సీడ్ బయటకు వస్తుంది, గాడ్ సీడ్ అయితే గాడ్ సీడ్ బయటకు వస్తుంది. కానీ వర్షం మాత్రం ఒకటే. ప్రతి విత్తనానికి, ప్రతి చెట్టుకి, ప్రతి ఒక్క వృక్షానికి వర్షం ఒకటే. ఎలాగైతే మర్మంగా భూమి కింద దాచిపెట్టాడో భూమి మీద దేవుడు మనుషుల్ని పెట్టాడు. నా మాట అర్థమైనదా? ఎలాగైతే భూమి కింద విత్తనాలను పెట్టాడో భూమి మీద మనుషుల్ని పెట్టాడు. వాళ్ళు విత్తనాలే, భూమి కింద ఇవి విత్తనాలే. భౌతిక వర్షము విత్తనాల్ని ఫలదీకరణ చేసి వృక్షంగా మారుస్తుంది. ఈ వాక్యం అనే వర్షమేమో మనుషులు హృదయములలో ఉన్న విత్తనాలను ఫలదీకరణ చేసి వారి స్వభావాన్ని, ఫలాలను బయటకు తీసుకొని వస్తుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గమనించండి, విత్తనానికి భూమి చాలా ప్రాముఖ్యం, మొట్టమొదటిది. రెండవది ఏంటంటే వర్షం ప్రాముఖ్యం. ఆమేన్.
అందుకే నోవా దినముల్లో వర్షం పడుతున్నప్పుడు విత్తనాలు ఆటోమేటిక్గా ఎదిగి వృక్షాలుగా మారుతున్నాయి. ఆఫ్టర్ సిన్, పాపము జరిగిన తర్వాత ఈ పద్ధతి భూమి మీదకి వచ్చింది. పాపము జరిగిన తర్వాత ఈ ఉత్పత్తి క్రమాన్ని దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. అయితే పాపము లేనప్పుడు 2వ అధ్యాయం 11 తిని ఒకసారి నాతో కలిసి, ఆదికాండము 2వ అధ్యాయము చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనం అండి. 5, 6 చదవండి. 2వ అధ్యాయము 5, 6 వచనాలు. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. ఇది ప్రక్రియ. విత్తనము ఎదగాలంటే ఆయన ఒక మార్గాన్ని ఇదివరకే ఏర్పాటు చేసుకొని ఉంచుకున్నాడు. ద ఫస్ట్ ప్రాసెస్, దేవుడు ఏర్పాటు చేసిన మొదటి పద్ధతి ఏంటంటే భూమిలోనే ఆవిరి ఉంది. భూమిలో ఉన్న మాయిశ్చర్, వాటిని మాయిశ్చర్ అంటే తేమ. ఆ తేమ వచ్చి ఆ విత్తనము చుట్టూ ఇలా మరి ఆవరించినప్పుడు ఆ విత్తనములో ఉన్న జీవము బయటికి రావటం ఆరంభించేది. రైట్, మీకు అర్థమైందా? ప్రొఫెట్ అన్నాడు మాయిశ్చర్ అంటే వాటర్ ఏంటంటే ఆత్మక సాదృశ్యం అన్నాడు ఆయన. ఆమేన్. ఆత్మకు నీరు సాదృశ్యంగా ఉన్నదన్నాడు. విత్తనానికి ఆత్మ లేకపోతే విత్తనం ఎదగలేదన్నాడు. ఓకేనా? యువర్ ద సీడ్, నువ్వు విత్తనమే, కానీ విత్తనానికి పరిశుద్ధాత్మ కావాలి. రైట్ ప్లేస్లో ప్రొఫెట్ అంటాడు, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నంత కాలము వారు ఎదగలేకపోయారు అన్నాడు. నిజమైన ప్రజలు సరైన భూమిలో లేకుండా ఫలదీకరణ చెందని భూమిలో వాళ్ళు పెట్టబడి ఉన్నారు. ఆమేన్. ద్రాక్షవల్లి ఎక్కడ నాటబడాలో మరి అది అక్కడే నాటబడాలి. దేవుడు ఎల్లప్పుడూ కూడా దేశముగా తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వ్యవహరిస్తూ ఉంటాడు. అంటే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు ఎక్కడికి రావాలి? వాగ్దాన భూమిలోకి రావాలా. అంతేనా? అందుకే నయోమి బయటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏమో ఎలా ఉందామా? మధురంగా ఉంది. బయటికి వెళ్ళక ఏమైంది? మారాగా మారినది. ఏమేన్. ద్రాక్షవల్లి నిజంగా ఈ భూమిలో ఉన్నట్లయితే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేవాడే. అందరూ వెళ్ళారు కానీ బోయాజు వెళ్ళాడా? బోయాజుకు తెలిసి మిస్టరీ. ఎక్కడి నుంచి ఆ ఫలము రాబోతున్నదో, ద్రాక్షవల్లి ఎక్కడ ఉంటే అభివృద్ధి పరచబడతామో బోయాజుకి బాగా తెలుసు. విమోచించగల ఆస్తిని కలిగి ఉన్నాడు బోయాజు ఆ సమయాల్లో. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఈ విత్తనములు ఇచ్చే చెట్టులు దేవుడు చేసినప్పుడు ప్రతి చెట్టు భూమిలోంచి మొలకెత్తి మరలా విత్తనాలే ఇస్తుంది. దేర్ ఈజ్ నో హైబ్రిడైజేషన్ ఇన్ ద ట్రీస్, ప్లాంట్స్. మొలకలలో చెట్లలో ఎటువంటి సంకరము చేయబడుట అనేది ఏమీ లేదు. అంతేనా? ఎక్కడ ఎటువంటి సంకరము లేదు. అక్కడ ఖచ్చితంగా విత్తనాన్ని తీసుకొస్తుంది. ప్రతి జాతి వారి జాతి ప్రకారముగా విత్తనాన్ని మొలకెత్తింపజేస్తుంది. అది మనం మాట్లాడుకున్న బుధవారం పూట సీడ్లెస్ బిలీవర్స్ అన్నాం మనము. రైట్, అది వాస్తవం. అది విత్తనములు లేని విశ్వాసులు. విశ్వాసే చెట్టే కానీ విత్తనం లేదు. మనం చూసాము ద్రాక్ష పండులో కూడా సీడ్లెస్ గ్రేప్స్ ఉన్నాయి. సీడ్లెస్ గ్రేప్స్ ఉన్నాయి. అది కొరుకు తింటా ఉంటే సీడ్ రావట్లా. మనం తినకూడదు సీడ్లెస్ ఫ్రూట్స్. అది దేవుడి సృష్టిలో భాగం కాదు. అది సాతాన్ హైబ్రిడైజేషన్. అది బాగుందని తెచ్చుకున్నారు, దేనికి ఉపయోగం ఉండదు. అది
విత్ సీడ్ ఫుడ్ తినాలి మనము. విత్తనములు ఉన్న చెట్టు మాత్రమే ప్రతి మనుషుడు తినాలి. అది దేవుడి ప్రాసెస్, అది దేవుడి క్రమం అది. హల్లెలూయా. అందుకే సీడ్లెస్ బిలీవర్స్ సంఘాల్లో ఉన్నారన్నమాట. సీడ్లెస్ బిలీవర్స్. ఈ సొదొమ గొమొర్రా పట్టణం అంటే ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటే, మొన్న రీసెంట్గా ఒక న్యూస్ చూశాను నేను. న్యూస్లో ఒక అబ్బాయి మిస్ ఇండియా కొట్టాడు. ఆడపిల్లలతో పోటీపడి మిస్ ఇండియా కొట్టాడు అనమాట. నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు అందంలో. అబ్బాయి సోడమి కండిషన్ అది. ఒక అబ్బాయి అమ్మాయిగా మారి అమ్మాయిలతో పోటీపడి, జిల్లా అమ్మాయిలతో కాదు, మిస్ ఇండియా దేశముతోనే పోటీపడి అమ్మాయిలతో మిస్ ఇండియా కొట్టాడంట. చూస్తే అమ్మాయి కన్నా బాగున్నాడు. అందుకే సొదొమ గొమొర్రా పట్టణంలో వాళ్ళ అబ్బాయిలు వదిలిపెట్టి అమ్మాయిలను పరిగెడతా ఉన్నారు. అంతేనా? సొదొమ గొమొర్రా పట్టణంలో అమ్మాయిలను వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పురుషులు కూడా పరిగెడుతున్నారు. లోతుని అడిగారు ఆ మాట. నీ ఇంటికి వచ్చిన పురుషులను మాకు ఇవ్వమని చెప్పారు. అంటే వాళ్ళ మైండ్ ఎలా అయిపోయింది? కరప్ట్ అయిపోయింది, చెడిపోయినది. అంటే ఆ సమయాలలో సొదొమ గొమొర్రా పట్టణాలలో స్త్రీల కన్నా పురుషులు అందంగా తయారైపోతున్నారు. ఎట్లాగా? ఆడపిల్లల్లాగా. ద కండిషన్ ఆఫ్ ద సోదమ్. ఆ సొదొమ పరిస్థితి మనం గమనించినప్పుడు ఆడపిల్లల కన్నా పురుషులే బాగా అందంగా తయారవుతున్నారు. అందుకే పురుషులు అంటే బాగా ఇష్టం పెరిగిపోయిందంట. చూసారు ఎంత పొల్యూషను? ప్రపంచం మొత్తం ఎలా పొల్యూట్ అయిపోతుందో గమనిస్తున్నారు. మిస్ ఇండియా కొట్టాడంట. షాక్ అయ్యా నేను. ఏంటి ప్రభు, అసలుకి ఇది ఒక పురుషుడు ఆడపిల్లగా మారి ఆడపిల్లలతో పోటీపడి మిస్ ఇండియా కొట్టడం ఏంటి? అందము కొరకు తహతహలాడుతున్నారు. ముసలి వాళ్ళు యవ్వనం కొరకు తహతహలాడుతున్నారు. ఇప్పుడు తెల్ల ఇంటి కనబడితే చాలు ఉండలేకపోతున్నారు. వేసే రంగు, దానికి పేరు గోరింటాకు. రంగు పూస్తే ఒప్పుకోరని చెప్పి మందారాకు తెచ్చుకొని పూసుకుంటున్నారు. షేమ్ ఆన్ యూ, సిగ్గుచెట్టు అది. రేపన్నాక లెక్కప్ప చెప్పాలి. రేపన్నాక చిన్న విషయాలకి ఎత్తపాటు పోగొట్టుకోవద్దు. నేను చెప్తున్నాను. నేను నేను ఖండిస్తున్నా వాటిని. నేను లెక్క చెప్పాలి రేపన్నా ఖండించకపోతే. ఏ పురుషుడికైనా స్త్రీకైనా తెల్లంటికి వస్తే తెల్లంటికి కనపడవలసిందే బయటికి. తన భార్య అనింది, ప్రవక్త భార్య మెడ బెదరబానం, క్షమించండి బిల్లి, నీ ఎంటికలన్నీ తెల్లబారిపోయినాయి, నీ జుట్టంతా రాలిపోతుంది, ఏందో అప్పుడే నువ్వు బోడిగుండు వాడు అయిపోయావు అనంది. అప్పుడు ప్రవక్త అంటాడు, నా జుట్టు ఎక్కడికి పోయింది మేడా? ప్రతి వెంట్రిక నాకు దాచిపెట్టబడే ఉందిగా అన్నాడు. ఏంటి? రోజుకిట్ట తూతుంటే నీకు ఎన్ని ఎంటికలు పోతున్నాయో, ఈ ఎంటికలు ఎక్కడ దాచిపెట్టావు అన్నదామె. నా తండ్రి ఎంట నేను మరలా రేపన్నాకు యవ్వనస్తుడిగా మారబోతున్నా, నేను కోల్పోయిన ప్రతి వెంటికి మరలా నాకు వస్తుందని చెప్పాడు ఆయన. ఆ బయలుపాటు లేక ఈ లోకంలో కనపడటానికి కొద్దిగా 4 తెల్లంటికలు ఇక్కడ వస్తే చాలు మందారాకు పూసేస్తారు. రంగు అయితే ఒప్పుకోరని మందారాకు పోస్తారు. అది ఎర్రగా అయిపోద్ది. అది వేష కాదా? అది వేషధారణ కాదా? అది నీ మనసు దేవుడు చూడ్డా? ప్రతి హృదయాన్ని దేవుడు గమనిస్తాడు. మనుషులు మోసం చేయొచ్చు, దేవుని మోసం చేయలేరు. మనల్ని చూసి మన అంద వికారంగా ఉంటే లోకానికి ఇంకా మంచిది. మన వెనకాల ఎవడ పడ్డు, మనల్ని ఏ అమ్మాయి చూడదు, అది దేవునికి స్తోత్రం అనాలా. అందరూ చూసేటట్టుగా రెడీ అయితే ఇంక నీ భక్తి ఎందుకు, వర్తమానం ఎందుకు? సొగసును బట్టి ఎన్నుకోకూడదు ఒక వ్యక్తిని, స్వరూపాన్ని బట్టి సొగసును బట్టి ఒక స్త్రీని ఒక పురుషుని ఎన్నుకోకూడదు. క్యారెక్టర్ ఇట్స్ నాట్ ద గిఫ్ట్ బట్ ఇట్స్ ద విక్టరీ అని ప్రవక్త అన్నాడు. నేచర్ అనేది బహుమానము కాదు, అది వరము కాదు, అది విక్టరీ, విజయం. అది వర్తమానములో నీ సీనియారిటీ కనబడవలసింది సంవత్సరాలలో కాదు. కొత్తగా వచ్చిన ప్రజలకు ఏం నేర్పించాలా సీనియర్సు? నేను మెసేజ్లో అది నా పాత జీవితం ఫుల్ నేను మంచి యాజకుల్లాగా జీవించా. నేను ప్రారంభంలో నా జీవితం అసలు ఫుల్ అదిగా అయి చెప్ప నాకు మెసేజ్ దరిదాపుగా నేను 500 చదివా, 600 చదివా, 700 చదివా. కాదు అయిగా చెప్పాల్సింది. నీ సీనియారిటీ ఎక్కడ కనపడాలంటే పక్కన ఒక జూనియర్ నీతో తిరుగుతున్నప్పుడు
అప్పుడే వర్తమానంలోకి వచ్చిన వ్యక్తి నీతో వెంబడిస్తున్నప్పుడు నువ్వు చూపించవలసింది పరిస్థితుల మధ్య నీ క్యారెక్టర్. ఒక గొడవ అక్కడ వస్తున్నప్పుడు, ఒక ద్వేషపూరితమైన ఒక కార్యక్రమం అక్కడ నీకు ఎంటర్ అయినప్పుడు అక్కడ నీ మెచ్యూరిటీ చూపించాలి. నీవు జయించిన కొన్ని పథకాలు ఉన్నాయి కదా, స్వరూపము. క్యారెక్టర్ ఈజ్ అ విక్టరీ. నీవు జయించినది ఏంటిది? స్వరూపమే. ఆ పరిస్థితుల మధ్య ప్రేమను చూపించి పక్కన నేర్చుకుంటాడు. వాహ్, ఇది సాధారణంగా వచ్చే క్యారెక్టర్ కాదు, ఇది వాక్యం ద్వారా కలిగే క్యారెక్టర్ ఇది అని ఆ వ్యక్తి గుర్తుపడతాడు. సీనియారిటీ ఈజ్ నాట్ డిపెండింగ్ అపాన్ ద ఇయర్స్, సీనియారిటీ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్. హల్లెలూయా. ఇక ప్రొఫెట్ అన్నాడు, ఎవరో ఒకరు నిన్ను గమనిస్తూ ఉంటారు అన్నాడు. చెప్పాడా మాట? నీకు తెలియదు, కానీ ఎవరో నిన్ను ఒకడు గమనిస్తూ ఉంటాడు, నిన్ను వెంబడించు నిమిత్తము అన్నాడు. అది మాట్లాడుతూ అంటాడు ఆయన. దీన్ని చెప్పి నేను ముందుకెళ్తాను. అది మాట్లాడుతూ అంటాడు ఆయన, ఒక తండ్రి ఒక కొడుకుని తీసుకొని, తండ్రి బాగా తాగబోతంట. తాగడానికి మునుపు తండ్రి పిల్లవాడిని తీసుకొని వెళ్తున్నప్పుడు తండ్రి ముందు నడుస్తూ ఉంటే కొడుకు కూడా వెనకాల నడుస్తూ ఉండేవాడంట. బా, నా అడుగు జాడల్లో ఏం నడుస్తున్నావురా అని బాగా సంతోషపడేవాడంట. వెంటబడి వెనకాల వెళ్తుంటే నా తండ్రికి ఎంత ప్రేమో, నా కొడుకు నేనంతే ఎంత ప్రేమో అనుకున్నాడంట. ఒకసారి తాగి ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే నాన్న పప్పలు కావాలి, పప్పలు కావాలి, పప్పలు కావాలంటే సరే పోదాం రా అన్నాడంట. సరైన షాప్కి వెళ్తుంటే ముందు తండ్రి వెళ్తుంటే వెనకాల పిల్లవాడు కొడుకు వస్తున్నాడు అంట. వెనకాల ఎట్ట వస్తున్నాడు తెలుసా? ఈ తండ్రి తాగేసి ఇక్కడి నుంచి అడుగు ఇక్కడేసి, ఇక్కడ నుంచి అడుగు ఇక్కడేసి, మళ్ళీ వెనక్కెట్టేసి, మళ్ళీ ముందుకెట్టేసి ఇట్లా నడుస్తుంటే 4 అడుగులు ముందుకేసి వెళ్ళిన తర్వాత ఏంటి కనపట్టలేదని వెనక్కి తిరిగి చూశాడంట కొడుకుని. చూడగానే వాళ్ళ నాన్న ఎట్లాగైతే ముందుకొకటి వెనక్కొకటి, ముందుకొకటి వెనక్కొకటి అడుగులు వేశాడో వాళ్ళ కొడుకు కూడా సేమ్ అంతే అడుగులు వేస్తాడంట. ఇట్లా అన్నాడంట. ప్రవక్త అన్నాడు, తల్లిదండ్రుల నడకను, ప్రవర్తనను, ప్రార్థనలను పిల్లలు గమనిస్తూ ఉంటారన్నాడు. తల్లిదండ్రులు చేస్తున్న ప్రతి పనిని పిల్లలు క్షుణ్ణంగా గమనిస్తారన్నాడు. 5వ సువార్త తల్లి ఎందుకు అవుతుంది? నీ అడుగు జాడలు పిల్లలు గమనిస్తారు. నువ్వేది మాట్లాడితే వాడు అదే మాట్లాడతాడు. సీనియర్స్ ఏదైతే ప్రస్తావిస్తారో, ఏదైతే మాట్లాడతారో కొత్తగా వచ్చిన వాడు కూడా అదే నేర్చుకుంటూ ఉంటాడు. నీ నడక అనేక మందికి మాదిరికరంగా మారాలా, క్యారెక్టర్ నేర్పించబడాలా. ఇది వరకు ఏమీ జయించలేకపోతుంది, కానీ ఇప్పుడు జయిస్తున్నాను. ఆ సహోదరుడు కొన్ని మాటలు చెప్పుట బట్టి, అతని జీవితంలో నేను చూసిన కొన్ని కార్యాలు నేను గమనించినప్పుడు అతను ఒక మనుషుడిగా లేడు, దైవత్వం అతని లోపల ఉన్నది. దట్ ఈస్ అ టైప్. మెసేజ్ చెప్పడం టైపు కాదు, మెసేజ్ బోధించడం టైపు కాదు, సహవాసం చేయడం మాత్రమే టైపు కాదు, సంఘానికి రావడం మాత్రమే టైపు కాదు, దశంభాగం కట్టడం మాత్రమే టైపు కాదు, కానుక మాత్రమే టైపు కాదు. క్యారెక్టర్, స్వభావం నిన్ను బట్టి నేర్చుకుంటుంది ఫైనల్. ఇంకా క్రీస్తు తప్ప మరి ఎవరు కూడా అటువంటి స్వభావాన్ని కలిగి ఉండలేడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ భూమిలో నుంచి ఆవిరి బయటికి వచ్చి విత్తనాన్ని తడుపుతూ ఉండేది. ఆమేన్. ఇది ఆదిలో ఉన్న ఉత్పత్తి క్రమము. ఆమేన్. ఇప్పుడున్న క్రమం కాదు, ఇప్పుడు తరపదు అది. గమనిస్తున్నారా? నేను మాట్లాడుతుంది ఒరిజినల్ సీడ్ యొక్క పద్ధతి. ఒరిజినల్లో, ఆదిలో, మూలములో ఎలాగ విత్తనాలు ఎదిగేవో నేను మాట్లాడుతున్నాను. ఆవిరిలో నుంచి ఆ విత్తనము ఆవరించబడి, విత్తనానికి ఆ ఆవిరంతా ఆవరించబడి, ఆ విత్తనము సామర్థ్యం పొందుకొని విత్తనంలోని జీవం బయటకు ఎదుగుతూ ఉండేది. ఆమేన్, హల్లెలూయా. కొద్దిగా నాతో కలిసి ఇలాగే మీరు ఒక లేఖనం తీయండి, మనం దాంట్లో ముందుకెళ్దాం పిల్లారా. ప్రైజ్ గాడ్. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 7వ ముద్ర ఒక దానిని మనకి కనపరుస్తుంది. ఫ్రమ్ సీడ్ టు ఫ్రూట్ ఎలా ఎదుగుతున్నదో. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనము. మరియు ఆయన
మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనములు చల్లి ఒక మనుషుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. దాని తర్వాత కూడా చదవండి. భూమి మొదట మొలకను, భూమి గమనించాలి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా. మనం చూసాం ఆది కాండములో భూమిలో నుంచే విత్తనము మొలుచుకుంటూ వస్తుంది. దేవుడు పలుకుబడిన మాటతో చెట్టుని చేయలేదు, కానీ భూమిలో నుంచి మొలవమని చెప్పాడు ఆయన. వింటున్నారా నా మాట? మీరు నా మాట పట్టుకుంటున్నారా? ఆదిలో ఇలాగూ లేదు. మనం చూస్తున్న ఉత్పత్తి క్రమము ఆదిలో అలాగూ లేదు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఈ ప్యారబుల్, ఈ పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క ఉపమానం కూడా ఈయన మాట్లాడుతుంది ఆ దినమందు ఉపమానం కాదు. అది ఆయన మాట్లాడుతుంది ఆ కాలములో, ప్రస్తుత కాలములో ఉన్న ఆయన క్రమాన్ని బట్టి మాట్లాడటం లేదు. ఆయన మాట్లాడుతుంది ఆదిలో ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నాడు. ఏ మ్యాన్, కొద్దిగా పట్టుకోవాలి నా మాట మీరు. ఆదిలో ఏ ఉత్పత్తి క్రమం అయితే ఉన్నదో దాన్ని తీసుకొని ఇక్కడ యేసు మాట్లాడుతున్నాడు. చదవండి. ఎర్త్ బ్రింగ్ ఎత్ ఫ్రూట్ అని ఉంటుంది. భూమి మొదట మొలకను తరువాత వెన్నును. తర్వాత గమనించండి, భూమి మొదట మొలకను తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను ఉత్పత్తి చెయ్యును. విత్తనములతో చెట్టును ఉత్పత్తి చెయ్యును. అదేనా మనం చూసింది? ఆ వెన్నులో నుండి ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను. ప్రైజ్ గాడ్. గమనించండి, వ్యవసాయకుడంట విత్తనము జల్లాడంట. విత్తనములు కాదు, పైన మీరు చూసిన ప్రతిదీ కూడా విత్తనములు. వ్యవసాయకుడు కొన్ని విత్తనములు. ఒక పాట కూడా ఉంది, విత్తనము విత్తుటకు విత్తువాడు బయలుదేరినాడు, వాడు విత్తుచుండగా. మీకు తెలుసా పాట? కొన్ని రాతి నేల పడెను, వాడు విత్తుచుండగా, కొన్ని త్రోవ పక్క పడెను, కాకులు వచ్చి వాటిని ఎత్తుకుపోయెను. ఓ విత్తనము విత్తుటకు విత్తువాడు బయలుదేరినాడు. ఆమేన్. చూడండి, పైనేమో విత్తనములు విత్తుటకు విత్తువాడు బయలుదేరాడు, ఓకేనా? కానీ కిందేమో విత్తనములు కాదు మాట్లాడుతుంది, విత్తనము. వన్ సీడ్, ఒక విత్తనములో నుండి ఆ విత్తనము ద్వారా జీవము వస్తుంది. జీవము ద్వారా ఏ విత్తనమైతే మనం నాటామో ఆ విత్తనాలే మరలా వృక్షము ఉత్పత్తి చేస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఈజ్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. దేవుడు తన గురించి తానే మాట్లాడుతున్నాడు ఆయన. నా మాట అర్థమైనదా? మనకు తెలుసు, విత్తనం భూమిలో పడిన తర్వాత అది చనిపోకుండా తన జీవాన్ని బయటికి ఇవ్వలేదు. గోధుమ గింజ భూమిలో పడాలి, మొదటిగా చావాలి, చచ్చిపోయిన తర్వాత జీవం బయటికి మొలకలోకి వస్తుంది, వెన్నులోకి వస్తుంది, వెన్నులోంచి ముదురు గింజల్లోకి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు విత్తనము విత్తనాలు అవుతుంది. అదేనా ప్యారబుల్ మాట్లాడుతుంది? ఒక విత్తనము నాటాడు, చివరికి అది విత్తనములుగా మారింది. ఒక్క విత్తనముగా క్రీస్తు పాతాళములకు వెళ్ళాడు, మరణించాడు, కానీ ఒక్కడగా లేలేదు ఆయన. ఒక విత్తనముగా చనిపోయి, ఒక విత్తనముగా భూమి కిందకి వెళ్ళి, భూమి కింద నాటబడి ఒక్కడిగా పైకి లేలేదు, కానీ కొన్ని లక్షల మంది విత్తనాలుగా పైకి లేచాడు ఆయన. హల్లెలూయా. అనేక విత్తనాలతో ప్రభు పైకి లేచాడు. ద సేమ్ సీడ్ ప్రొడ్యూస్ సేమ్ సీడ్స్. అర్థమైంది నా మాట మీకు? ప్రతి వృక్షము వాటి వాటి జాతుల ప్రకారముగా పుట్టించును. ఈయన ఏ విత్తనముగా ఉండి చచ్చిపోయాడో, ఈ విత్తనము దేని ప్రొడ్యూస్ చేసింది? తన విత్తనాలు మాత్రమే తీసుకొచ్చింది. అందుకే పుట్టుకతోనే విత్తనమై ఉండాలా. ఇట్ ఈస్ టోటల్లీ ప్రీ డెస్టినేషన్. ముందు నిర్ణయంలో ఎవరైతే ఆయన కొరకు ఎన్నిక చేయబడ్డారో
వారు మాత్రమే క్రీస్తు యొక్క విత్తనమై ఉన్నారు పిల్లారా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఈ వ్యవసాయకుడంట అటు ఇటు తిరుగుతున్నాడు. విత్తనం వేశాడు భూమిలో. వేసి ఏం చేయాలి? నిజానికి వ్యవసాయకుడు విత్తనం వేసిన తర్వాత శ్రద్ధ పెట్టాలా. ఆమేన్. విత్తనం వేసిన వాడు మొదటగా విత్తనం మీద శ్రద్ధ పెట్టాలా. అది ఎంతవరకు ఎదిగిందో చూసుకోవాలా. ఈ లోక ప్రకారముగా మాట్లాడుతున్నా. ఆమేన్. ఈ లోక ప్రకారం మనం గమనించామంటే వ్యవసాయకుడు విత్తనం వేసిన తర్వాత పలుమార్లు పొలానికి వెళ్తాడు. ఎవరన్నా వచ్చి పీక్కొని వెళ్ళిపోతారేమో అని గమనిస్తాడు. అది ఎదిగేటప్పుడు పొరపాటుని ఏమైనా పొలంలోకి కోతులు వస్తాయేమో, ఎవరన్నా దొంగలు వచ్చి పీకేస్తారేమోనని ఎల్లప్పుడూ కాపలాదారుడుగా వ్యవసాయకుడు ఆ పొలం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. రైట్. అది ఎదిగేటప్పుడల్లా వెళ్ళటం, నీళ్లు కొట్టటం. అది వెదుగుతున్నప్పుడు దానికి కావలసిన ఎరువులు వేయటం, ఆ మొక్కకు పొరపాటును కూడా పురుగు పట్టకుండా మందు చల్లటం. తరచుగా అతను వెళ్తాడు. అలాగే తన పిల్లవాడినో ఎవరికైనా పంపిస్తూ ఉంటాడు. శ్రద్ధ పెడతాడు విత్తనం మీద. అది ఫలముగా ఎదిగిన తర్వాత అంటే పంట కోతకు వచ్చిన తర్వాత అప్పుడు కొడవలు పట్టుకెళ్ళి ఆ పంటను కోస్తాడు. ఇది మనకు తెలిసిన పద్ధతి. ఆమేన్. మనకు తెలిసిన పద్ధతి ఇది. మనము చూసిన స్త్రీ పురుషుడి ద్వారానే గర్భము ధరిస్తుంది. ఓకేనా? కానీ ఆదిలో ఇలాంటి పద్ధతి లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము మీరు అనుకున్న పద్ధతిలో లేదు. పరలోక రాజ్యము మీరు అనుకుంటున్న ఈ పద్ధతిలో లేదు. ఎలాగుంది పద్ధతి అని మాట్లాడుతున్నాడు. భూమిలో నుంచే మొలక వస్తుంది. ఇంకో మాట చెప్పాలి, ఎర్త్ బ్రింగెత్ అంటాడు. భూమే మొలకెత్తింపజేస్తుంది మొలకని, మనిషి కాదు. నా మాట పట్టుకోవాలి. మనిషి విత్తనములో ఉన్న జీవాన్ని బయటికి తేలేడు. మనిషి మొలకను పుట్టాడు. మనిషి మొలక నుంచి కాండానికి తీసుకెళ్ళలేడు. గమనించాలి. అంటే రాజ్యం ఎలాగుందంటే మొత్తం ఎన్నికల్లో ఉన్నవాడితో ఉంది. ద కింగ్డమ్ ఈజ్ టోటలీ ఫుల్ ఆఫ్ ఎలక్షన్. ఆమేన్. అసలు రాజ్యం ఎలాగున్నదంటే ఎన్నికతో ముడివేయబడి ఉన్నది. ఇంకో మాట అంటున్నాడు ఆయన, ఐ యామ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేనే దేవుని రాజ్యాన్ని. నేను ఎలా ఎదిగానో మీరు చూడండి. నేను ఎలా ఎదిగాను? ఎవరన్నా నాకు వచ్చి సహాయం చేశారా? ఎవరన్నా నాకేమన్నా మందు కొట్టారా? ఎవరన్నా నాకేమన్నా ఎరువు చల్లారా? గమనించాలి. నేను ఎలా ఎదిగానో చూడండి. అదే కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎలా 7వ ముద్ర ఎదుగుతుందో చూడండి. ఎలా ఎన్నికలో ఉన్నవాడు పెరుగుతున్నాడో చూడండి. ఎర్త్ బ్రింగెత్ ఫ్రూట్. భూమి తనకు తానుగా ఫలాన్ని తీసుకొని వస్తుంది. మీరు చెబుతున్న ఈ ఉత్పత్తి క్రమాలు అది లోకానికి సంబంధించి ఉన్నవి. కానీ నేను మాట్లాడుతున్న ఉత్పత్తి క్రమము అది దీనికి సంబంధించింది కాదు. అది పాపము లేనప్పుడు, ఎలాగైతే ఆదిలో ఉన్నప్పుడు భూమి తనకు తానుగా చెట్లను మొలిపించేదో అలాగుంది రాజ్యం అంటున్నాడు ఆయన. ద స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. పలుకబడిన మాటే మూల విత్తనాలను, మూలన్న మాట కన్నా ఒరిజినల్ అసలైన విత్తనాలను పుట్టిస్తుంది అది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకోండి నా మాట మీరు. ఆమేన్. ఈ వ్యవసాయకుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. విత్తనం వేసి తిరుగుతుంటే ఏం పని చేయట్లా. రాత్రి పడుకుంటాడు, ఉదయకాలం లేస్తున్నాడు. రాత్రి మగళ్ళు బైబిల్ చదవండి ఒకసారి, చదవండి మీరు జాగ్రత్తగా. మీకు చాలా క్లారిటీగా ఈ దినము యొక్క పరిచర్య మీకు అర్థమైంది. మీరు మళ్ళీ అభ్యంతర పడకుండా నిమిత్తం చదివిపిస్తున్నాను నేను మీకు. మరియు వ్యవసాయకుడు ఒక మనుషుడు భూమిలో విత్తనములు చల్లాడు. రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు. అబ్బో ఏం పరిచర్యో. రాత్రి పగల్లో నిద్రపోవచ్చు, మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే అసలుకి అతనికి కూడా తెలియకుండా ఎలాగైతే విత్తనము మొలకెత్తి పెరిగినదో దేవుని రాజ్యం ఉన్నది. ప్రైజ్ గాడ్.
అంటే విత్తనం ఎదిగే సంగతి కాపరికి కూడా తెలియదు. అంతేనా? ఎన్నికలో ఉన్నవాడు రహస్యముగా ఎదిగే సంగతి పక్కవాడికి కూడా తెలియదు. ఇట్ ఇస్ అ మిస్టరీ గ్రోయింగ్. మర్మయుక్తముగా ఎన్నికలో ఉన్నవాడు ఎదుగుతూ ఉన్నాడు. దాన్ని ప్రవక్త ఏమన్నాడంటే, ముసుగు తీయబట్టానికి మునుపు మహోన్నతమైన కళాఖండం గురించి మాట్లాడుతూ ముసుగుకి ఒక టైం పెడతారు. ప్రవక్త అంటాడు, 7th seal హ్యాస్ టు బి బ్రోకెన్ అంటిల్ ద టైమ్ అరైవ్ అన్నాడు. హ్యాజంట్ ఓపెన్డ్. గమనించండి, 7th seal విల్ నాట్ బి ఓపెన్ అంటిల్ ద టైమ్ అరైవ్. 7వ ముద్ర ఆ సమయం వచ్చేదాకా తెరవబడదన్నాడు, విరవబడదన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఈ ముసుగు వేసి ఒక స్టాచ్యూ చెక్కాలంటే మనకు తెలుసు, ఒక 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 విగ్రహాన్ని చెక్కాలంటే విగ్రహం పైన ఒక ముసుగు వేస్తారు. సమయం వచ్చేదాకా ముసుగుని తీయరు. అంతేనా? వాళ్ళు ఏం చేస్తారు? ముసుగు వేసి ముసుగు లోపల పని చేస్తారు. మన ఇంటి డోములు కూడా చూస్తూ ఉంటాం. మేము పెయింట్ పనికి వెళ్ళినప్పుడు, మేము పనికి వెళ్ళేటప్పుడు చేస్తూ ఉంటారు. ముందు మా వెనకాలేమో ఏమంటారు, ముసుగు కడతారు. వాటిని ఏమంటారండి, పెద్ద పట్ట పైన నుంచి కింద వరకు పరదా కడతారు. ఆ పరదా ముందు డోము ఎదుట మేము మొక్కు పెట్టుకుంటూ ఉంటాం. ఇది అయిపోయేదాకా ముసుగు బయటికి తీయరు. ఆమేన్. ఆ మహోన్నతమైన కళాఖండము చెక్కి పూర్తయ్యేదాకా ముసుగు బయటికి తీయరు. అంటే ముసుగు లోపలే పని జరుగుతుంది. అంతేనా? ముసుగు లోపల, గమనించాలి నా మాట, ముసుగు లోపల, ఈ ముసుగు లోపలే పని జరుగుతుంది. శుద్ధి శబ్దాలు లేకుండా ఈ మాస్టర్ పీస్ని దేవుడు చెగుతూ ఉంటాడు. ఆయన పరిస్థితుల ద్వారా, సందర్భాల ద్వారా, అనేక మంది గుచ్చుట బట్టి, అనేక మంది వ్యతిరేకంగా మాట్లాడడం బట్టి దేవుడు దాన్ని చెక్కుతూ ఉంటాడు. కానీ బయటి వాడికి కూడా కనపడదు అక్కడ ఏం జరుగుతుందో. కానీ దేవుడు చూస్తున్నప్పుడు, నువ్వు ఇప్పుడు విత్తనంగా లేవు, నీవు ఫ్రమ్ సీడ్, విత్తనం నుంచి ఇప్పుడు మొలకగా మారావు నీవు. బైబిల్ సెలవిస్తున్నది, ఒక బంగారముగా ఉంటే షేప్ రాదు, దానికి కాల్చాల. ఒక నిష్టమైన రూపం రావాలంటే కంశాల దగ్గర తీసుకుని వెళ్ళి బంగారాన్ని బాగా కాల్చాల. అప్పుడు తను అనుకున్న రూపాన్ని అతను మార్చుకోగలడు. ఏమేన్. శ్రమలు మనకి ఇబ్బందిగా ఉండకూడదు. శ్రమలు వచ్చినప్పుడు మనం ఆనందించాల. ఎందుకంటే ఆయన స్వరూపానికి మార్చేదే శ్రమ. ఆయన స్వభావానికి తీసుకెళ్లే రూట్ మ్యాపే శ్రమ. హల్లెలూయా. ఈ తెర వేసి లోపలే స్వరూపం చెక్కుతున్నప్పుడు ఆ దినము వచ్చేదాకా ముసుగును బయటికి తీయరు. అంతేనా? ఆ ముసుగు తీయబడేది ఎప్పుడంటే, వెన్ ఆ వ్యక్తి వచ్చి ఎవరైతే చెక్కుతున్నాడో కంశాలు వచ్చి చూసినప్పుడు, మొత్తం పర్ఫెక్ట్గా, ముక్కు బాగుంది, కళ్ళు బాగున్నాయి, మాస్టర్ పీస్ కరెక్ట్గా సెట్ అయిపోయింది, నేను పిక్చర్లో చూసినట్టుగానే, ఓనర్ నాకు చెప్పినట్టుగానే నేను చేశానని ఆ వ్యక్తి ఎరిగినప్పుడు, అప్పుడు డేట్ పెట్టి ఆ ముసుగును బయటికి తీస్తారు. ప్రపంచానికి యేసు కనబడింది ఎప్పుడు? ఈయన మాట వినుడి. ఎప్పుడు? వెన్ హీ గెట్ పర్ఫెక్షన్. ఎప్పుడైతే యేసు పరిపూర్ణతలకు వెళ్ళాడో, ఎప్పుడైతే దేవుడు మాస్టర్ పీస్గా మారిపోయాడో, అప్పుడు చెప్పాడు ఆ మాట. ఆయన, ఈయన మాట వినుడి. సృష్టి ఈయన మాట వినండి, సమస్త జీవరాశులు ఈయన మాట వినుడి. ఎందుకు? అతను మాస్టర్ పీస్, మహోన్నతమైన కళాఖండముగా స్వయముగా వాక్యమే శరీరధారి భూమి మీదకి వచ్చింది. వాక్యమే పరిపూర్ణమైనది. హల్లెలూయా. అందుకే ప్రస్తుతానికైతే ప్రియులారా, ముసుగు వేయబడి ప్రతి ఒక్కరిలో చెక్కుబడి జరుగుతుంది. ప్రతి సంఘములో కూడా, వర్తమానములో ఉన్న సార్వత్రిక సంఘాలలో దేవుడు ముసుగు వేసి ప్రజలు చెక్కుతున్నాడు. కానీ ఒక దినం వచ్చినప్పుడు ఎవరిని చెక్కాడో చూపిస్తాడు ఆయన. ఆమేన్. ఎవరిని చెక్కాడో రేపన్నాక దేవుడు ముసుగు తీస్తాడు బయటికి. ఇప్పుడు దాకా అందరూ ఏమనుకుంటారంటే, ఐ యామ్ ఆల్సో బ్రైడ్, నేను రాకడే, నేను మేఘమే, నేను ఎత్తబాటే, నేను వధువే, రేపో మాపో. ఇంకో మాట చెప్పనా,
బూర మ్రోగడమే లేటు. ఏం ఆలస్యం చేస్తుంది బూర, నేను రెడీ ఇంకా బూర మ్రోగలా, ఎప్పుడు మ్రోగిద్దో ఎత్తబాటు బూర అన్నట్టు కొంతమంది ఉంటారు. లేదండి, ముసుగు వేసి మనుషులు కనబడకుండా పరిస్థితుల ద్వారా, సందర్భాల ద్వారా, శ్రమల ద్వారా దేవుడిని చెక్కుతూ ఉంటాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు నీ మీద ముసుగుని తీస్తాడు. మిగతా వాళ్ళు ముసుగును కూడా తీస్తారు. వాళ్ళకి మొండి ఉండుద్ది కానీ మెడ మీద తలకే ఉండదు. అర్థమైందా నా మాట? ఇటు పక్క శిరస్సుతో వచ్చి శిరస్సు అతుక్కొని మొండాన్ని చెక్కుతూ ఉంటుంది. 63లో శిరస్సు పునరుద్ధానం చెందింది, ఇప్పుడేమో శరీరం పునరుద్ధానం చెందుతుంది. ఆ శిరస్సు అయిన తలరాయి భూమి మీదకి వచ్చి శరీరాన్ని కొడతా ఉంది శబ్దాలు లేకుండా. అత 7th అండర్ రెవల్యూషన్, 7 ఉరుముల ప్రత్యక్షత ఏం చేస్తుంది? వధువును చెక్కుతా ఉంది. హల్లెలూయా. కొంతమంది కూడా అనుకుంటున్నారు ఈ శ్రమలు, ఎందుకంటే సంఘశాఖ బోధ కూడా ఇదే కదా. సంఘశాఖ ఏమంటారు? శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, పరిస్థితుల ద్వారా, అనేక కార్యముల ద్వారా దేవుడిని చెక్కుతూ ఉంటాడు నా ప్రియ సహోదరి సహోదరుడా అంటారు. రైట్ అని ఉంది కూడా. కానీ నేను మాట్లాడుతుంది భౌతికమైన చెక్కుబడి కాదు. నమ్రత, వినయం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, ఇవన్నీ వరములే, రైటే. కానీ దేవుని క్యారెక్టర్ వేరు, దేవుని స్వరూపం వేరు, ఈ స్వరూపాలు వేరు. హెడ్ స్టోన్ రెవల్యూషన్ ద్వారా మాత్రమే స్వరూపం నీకు వస్తుంది. ఆ విత్తనమే ఈ విత్తనాలు మొలకెత్తింపజేస్తుంది. నువ్వు ఆ విత్తనాన్నే నమ్మకపోతే నీకు ఏ విత్తనం వస్తుందో? ప్రతి విత్తనము వాటి వాటి జాతి ప్రకారముగా మొలిపించును. ఆమేన్. అందుకే రేపన్నాక ముసుగు తీయబడిన తర్వాత ఎవరినైతే దేవుడు ఇప్పుడు దాకా చెక్కాడో వారిని ఊరికే వదిలిపెట్టడు, ప్రపంచానికి చూపిస్తాడు. దేర్ ఇస్ ఎ షోడౌన్, ఒక బహిరంగ ప్రదర్శన నీ కొరకు ఉన్నది. అప్పుడు చెబుతాడనే ఇయర్ ఏ హర్, ఆమె మాట వినుడి. సృష్టి మొత్తానికి చెబుతాడు ఆయన, సృష్టి మొత్తానికి అని చెబుతాడు ఆయన, ఆమె మాట వినండి. హల్లెలూయా. అందుకే రూలింగ్ లేకుండా ఎత్తబాటు లేదు. బిఫోర్ ద ర్యాప్చర్, ఎత్తబాటుకి మునిపే ఈ మహోన్నతమైన కళాకాండం ప్రపంచానికి కనబడుతుంది అన్నాడు ఆయన. షార్ట్ క్విక్ మెసేజ్ దట్ విల్ షేక్ ద నేషన్ అన్నాడు. క్లుప్త త్వరిత వర్తమానము ప్రపంచాన్ని వణికిస్తుంది అన్నాడు. ఈ వర్తమానం అంటే ఊరికే ఇది వణికించడం కాదు, ఇది మనుషుల్లోకి వెళ్ళి మనుషులు వణికిస్తారు. ఈ వాక్యమే వధువులో శరీరధారిగా మారి వధువు వణికిస్తుంది అన్నమాట. గ్లోరీ. వధువు ఖచ్చితముగా మరలా ఆకాశములను భూమిని తలకింద చేస్తుంది. ఆ మాట పలికారా పౌలుని చూసి ఆనాడు వాళ్ళు? భూమిని తలకిందు చేయవాళ్ళు వచ్చారంట. ఈ భూమి ఎట్లా ఉంటే ఇలా ఉండదంట, తిరిగిద్దంట ఎట్లా వాళ్ళు పలికితే. వా, ఏ సాక్ష్యం అండి. భూమే తలకిందులు అవుతుందంట వాళ్ళ దెబ్బకి. ఏ ఆరాధన చేస్తుంటారు, ఏ ప్రార్థన చేస్తుంటారు, ఏ ప్రార్థన, ఏ వర్తమానం చెబితే భూమి తలకిందులుగా మారాలి, ఏ పరిశుద్ధాత్ముడు బలంగా గాలి వీస్తే అంత శక్తి భూమి మీదకి రావాలంటారు. ఆమేన్. నిశ్చయంగా దేవుడు ఇస్తున్న పరిశుద్ధాత్మ శక్తి రేపన్నాక అధికంగా మారినప్పుడు మనం కూడా భూమిని తలకిందులుగా చేయగలము. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు తప్పటి గమనించండి. ఆ దినము వచ్చేదాకా మనము మౌనముగానే ఉంటాం. ముసుగు వేయబడి రహస్యముగా, మర్మముగా దేవుడు మన జీవితాలను చెక్కుతూ ఉంటాడు. ఆమేన్. చూడండి ప్రియులారా, ఈ విత్తనములో ఉన్న జీవము బయటికి వచ్చేటప్పుడు వ్యవసాయకుడు నిద్రపోతున్నాడు, లేస్తున్నాడు. ఏ పని వ్యవసాయకుడు చేయడం లేదు. కానీ విత్తనం ఒరిజినల్ కాబట్టి గమనించాలన్నమాట. విత్తనము ఒరిజినల్ కాబట్టి, విత్తనము అసలైంది కాబట్టి, విత్తనము సరైన భూమిలో నాటాడని వ్యవసాయకుడు ఎరిగాడు కాబట్టి, కొంచెం జాగ్రత్తగా వినాలన్నమాట. ఏసిన విత్తనము రైట్ అని గ్రహించినప్పుడు, తీసుకున్న గర్భము రైట్ అని ఎరిగినప్పుడు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. వేసిన విత్తనము రైట్ అని వేసిన వాడు ఎరిగినప్పుడు
పడిన భూమి కూడా సరైనదని వేసిన వాడు ఎరిగినప్పుడు మరలా వెళ్ళి వీపి గోకాల్సిన అవసరం లేదు. ఏంటి సిస్టర్ నిన్న ప్రార్థనకు రాలేదు అని అడుగుతున్నాడంటేనే సక్రమంగా భూమిలో విత్తనం పడలా అని అర్థం. అంతేనా? పురుకొల్పే స్థాయికి ఇంటికి వెళ్ళి వెళుతుందంటే ఇంకా విత్తనము సక్రంగా భూమిలో పడలేదని అర్థం. కానీ దేవుడు అంటున్నాడు, ఎలక్షన్ ఎలా ఉందో తెలుసా? ఎన్నిక ఎలాగున్నదో మీకు తెలుసా? ఎన్నిక అనే గర్భములో విత్తనం పడినప్పుడు వ్యవసాయకుడు రాత్రింబగళ్ళు పడుకున్నాడంట. బైబిల్ సెలవిస్తున్నది. వెరైటీ స్క్రిప్చర్ అది, అసలు స్పెషల్ ప్రత్యేకమైన లేఖనం అది. వ్యవసాయకుడు అదేం పనో నాకు అర్థం కాల. రాత్రి మగలు పడుకుంటేనంట, రాత్రి మగలు వ్యవసాయకుడు తిరుగుతుంటే ఎట్లా పెరుగుతుందో తెలియట్లేదంట. ప్రొఫెట్ అన్నాడు ఒక మాట, పిల్లారా, నిజమైన విత్తనానికి నిజమైన భూమికి మందు అవసరం లేదన్నాడు ఆయన. ఎరువులు మందులు అవసరం లేదన్నాడు ఆయన. అంతేనా? అంటే ఆది యందు దేవుడు పలికినప్పుడు ఆయన మందు కొట్టాడా? స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. ఎప్పుడైతే దేవుడు పలికాడో భూమిలో నుండి విత్తనం మొలకెత్తుతుంది, వెన్నులో నుండి కాండం వస్తున్నది. ద ఎలక్షన్, నోటి మాట ద్వారా కలిగిన ఎన్నిక, వాక్యం ద్వారా కలిగిన ఎన్నిక తనకు ఉత్పత్తి చేస్తుంది. అది ఆదిలో జరిగిన దానిని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు చూస్తున్నాం 4 గ్రౌండ్లు. పైన 4 చెప్పాడు, అది మనుషుల కేటగిరీ. కానీ కింద మాట్లాడుతున్నాడు ప్రత్యేకముగా ఒక కేటగిరీ. నా మాట మీరు పట్టుకుంటున్నారా? 4 కేటగిరీలను మాట్లాడాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ప్రొఫెట్ అంటాడు, లూకా 8:8 ఒకసారి ఆయన దాన్ని మాట్లాడి గట్టి కేకేశాడు ప్రవక్త. గ్లోరీ అన్నాడు ఆయన. ఎందుకో చెప్తాను తీయండి. లూకా 8:8 దేవుడు న్యూమరాలజీ. మరికొన్ని మంచి నేలను పడెను. అబ్బా, చూసి ఎట్ట పెట్టాడో. పైన ఈ త్రోవ పక్కన పడిన దాన్ని బెట్ల 8లో. ప్రవక్త అంటాడు త్రోవ పక్కన పడిన దాన్ని బెట్ల 8లో. ఆమేన్. బండ మీద పడిన దాన్ని బెట్టలా ఆయన 8లో. గ్లోరీ. అలాగనే ముళ్ళ పొదలలో పడిన విత్తనం గురించిన లేఖనాన్ని ఆయన బెట్ల 8లో. కానీ మంచి నేల గురించి మాట్లాడబడుతున్న దాన్ని ఆయన 8లో పెట్టాడంట. 8వ అధ్యాయము 8వ వచనములో ఎలక్షన్ కనబడుతుంది. నిత్యత్వం కలిగిన దేవుడు నిత్యత్వ విత్తనాలను ఎన్నుకుంటున్నాడు ఆయన. 8 రిఫరింగ్ 8 అనే ఈయన 8వ వచనములో ఉన్న ప్రజలను ఆయన రిఫర్ చేస్తున్నాడు. అదిగో నా ప్రజలు అక్కడ ఉన్నారు, అదిగో నా విత్తనాలు అక్కడ ఉన్నాయి. చదవండి బ్రదరు. మరికొన్ని మంచి నేలను మరికొన్ని మంచి నేలలో పడెను, అవి మొలిచి 100 ఫలించిన నేను. ఏంటంట? 30 కాదండోయ్. ఆ స్క్రిప్చర్ ప్రవక్త అన్నాడు. సీ ద స్క్రిప్చర్, దాన్ని గమనించండి. 100 ఫలితం తెచ్చే విత్తనము, ఏ మంచి గుడ్ గ్రౌండ్, మంచి నేల అది. తర్వాత చూడండి బ్రదర్. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గర. దేని గురించి మాట్లాడుతూ ఆ మాట పలికాడు ఆయన? 3 గ్రౌండ్స్, 3 భూముల గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఆ మాట పలకలేదు. కానీ 4వది మాట్లాడిన తర్వాత అంటున్నాడు, వినుటకు చెవి గలవాడు వినుగాక. నేను మాట్లాడుతున్న దేవుని రాజ్యాన్ని గమనించుదురుగాక. ఎత్తబడుతున్న ప్రజలు ఈ వచనములో ఉన్నారు. 8 రెఫరింగ్ టు 8. 100 ఫలితాన్ని తీసుకొని వచ్చే ప్రజలు 8లో దాక్కొని ఉన్నారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రవక్త అంటాడు దాన్ని మాట్లాడుతూ, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఆమేన్. చెవి గలవాడు వినాలన్నాడు. 100 ఫలం తీసుకొని వచ్చే ప్రజలు వినాలంటాడంట. ఆయన అంటుంది ఎవరిని? గుడ్ గ్రౌండ్లో పడిన ప్రజలు వినమంటున్నాడు. హల్లెలూయా. మరి మనకు సమయం ఆలస్యం అయిపోతుందా? ప్రైజ్ గాడ్. కంటనర్ అయిపోయింది. ఐ బిగాన్ టు ఆమేన్. హల్లెలూయా. చూడండి, దానికి కొద్ది కంక్లూజన్ ఇస్తాను నేను. చాలా జాగ్రత్తగా గమనించండి. దీన్ని మనసులో పెట్టుకొని మీరు చాలా జాగ్రత్తగా వాక్యం కానీ ధ్యానించుకుంటా వెళితే చాలా క్రిక్కునిస్తుంది. ఇది చాలా ఉత్తేజం ఉంది. విత్తనము అనే మాటలో చాలా ఉత్తేజం ఉంది.
విత్తనము విత్తనాన్ని ఉత్పత్తి చేస్తుంది. క్రీస్తు విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. గమనించండి, ఈ వ్యవసాయకులు అటు ఇటు తిరుగుతూ ఉండగా ఈ విత్తనానికి ఏం కావాలంటే మొదటగా వాటర్ కావాలి. ఆమేన్. వాటర్ అంటే ప్రవక్త ఏమన్నాడు? మాయిశ్చర్, తేమ అంటే ఆత్మ అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? వాటర్ అంటే రెయిన్ అంటలా ప్రవక్త పోలుస్తుంది ఈ ప్యారబుల్ని రెయిన్తో కాదు, మాయిశ్చర్తో పోల్చాడు ఆయన. కొద్దిగా జాగ్రత్తగా పట్టుకోండి. ప్రవక్త ఈ ప్యారబుల్ని మాట్లాడుతున్నది రెయిన్తో కాదు. రెయిన్ అంటే పైనుంచి పడేది. కానీ నేను మాట్లాడుతుంది ఆరంభములో దేవుడు పలికినప్పుడు, పాపము లేకుండా ఉన్నప్పుడు విత్తనాన్ని తడిపేది వర్షం కాదు, ఆవిరి. ఆమేన్. ఆవిరి తడుపుతున్నప్పుడు మాయిశ్చర్ ఇస్ ద స్పిరిట్ అన్నాడు ఆయన. నాట్ ద వాటర్, మాయిశ్చర్. రెయిన్ కాదు నేను మాట్లాడుతుంది. వర్షము ఆఫ్టర్ సిన్ వచ్చింది. ఓకేనా? నా మాట అర్థమైంది మీకు? వర్షం అనేది ఆఫ్టర్ సిన్ వచ్చింది అది. కానీ ఇది మర్మముగా లోపలే ఉంది. ఈ ఆత్మ మర్మముగా భూమి కిందే ఉంది. ఎలక్షన్లో ఉన్న విత్తనాలను నిత్యము తడపడానికి విత్తనాన్ని అతుక్కొని ఉంది. ఇది ఎన్నికలో ఉన్న వాడికి పరిశుద్ధాత్మ ఉంది. విమోచన దినం వరకు, అంటే ఈ విత్తనము ఫలముగా మారేదాకా ఈ ఆత్మని వదిలిపెట్టదు. ఈ విత్తనం అనే నీవు ఎత్తబాట్లకు వెళ్ళేదాకా, విమోచన దినములోకి వెళ్ళేదాకా పరిశుద్ధాత్మని వదిలిపెట్టదు. పదే పదే రేపుతూ ఉంటుంది నిన్నది. ఈ భూమిలో ఉన్న మాయిశ్చరే విత్తనాన్ని పురుగొల్పుతుంది. విత్తనములో జీవాన్ని బయటికి తెప్పిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, వ్యవసాయకుడు ఏం పని చేయడం లేదు, కానీ విత్తనమేమో మొదటిగా దీన్ని ఎత్తుక్కుంది, దీని తర్వాత దీన్ని ఎత్తుక్కుంది. ఓకే, ఆవిరిని ఎత్తుక్కుంది, భూమిలో ఉంది, ఆవిరిని పట్టుకుంది. తనకు తానుగా ఒకే పని చేశాడు. కేవలం భూమిలో నుండి ఇలా తీసి విత్తనం నాటాడంతే. అదే పని. మెసేజ్లో 7వ ముద్రలో పెట్టాడంతే. ఎన్నికలో ఉన్నవాడిని వర్తమానంలో అలా పెట్టాడంతే. అట్ట ఏం చేశాడు? మట్టిలా కప్పాడు. కప్పిన తర్వాత విత్తనము తనకు తానుగా భూమి ఏం చేస్తుందంటే ఇలాగా ఏమిచ్చింది? మొలకనిచ్చింది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నారు నాటింది ఎవరు? నీరు పోసింది ఎవడు? వృద్ధి చేయువాడు దేవుడు కాదా అన్నాడు. ఆ మాట అసలు ఒక వృక్షాన్ని, ఒక మొక్కను, ఒక విత్తనం పెరగాలంటే దానికి ప్రధాన కారకుడు ఎవరు? వృద్ధి చేసేది ఎవరు? అంటే ఎలక్షన్, ఎన్నికల్లో ఉన్న వాడిని పదే పదే రేపేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నువ్వు పడిపోయిన ప్రొఫెట్ అన్నాడు. కృప అనగా నువ్వు గోకినా గోకకపోయినా ఎల్లప్పుడూ వచ్చి గోకేదే కృప అన్నాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఎన్నికల్లో ఉన్నవాడికి దేవుడు కృపనిచ్చాడు. ఎలాంటి కృపది? నువ్వు గీకినా గీకకపోయినా అంతేనా? ఆయనే వచ్చి ఎత్తబాట్లోకి రావా అంటాడు. ఎన్నాళ్ళు పడిపోతావు, పైకి లే అంటాడు. ఒక లేఖనం దీన్ని నాతో కలిసి రోమిలు రాసిన పత్రిక వెళ్దాం ప్రియులారా. నేను త్వరగానే ముగిద్దాం అనుకుంటాను. ఒక 15 minutes. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇరవై 28 అండి. ఫ్రమ్ 28. దేవుని ప్రేమించు వారికి, దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచును అని ఎరుగుదుము. పిలవబడిన వాడు అంటేనే విత్తనం కలిగిన వాడు అని అర్థం.
అంతేనా? దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడో ఆయన ప్రేమించాడంటే ఖచ్చితంగా విత్తనం లోపల ఉన్నట్టే. ఆమేన్. దేవుడు ప్రేమించాడంటే ఆ ప్రేమలోనే పిలుపు ఉంది, పిలుపులోనే విత్తనం ఉంది. హల్లెలూయా. చూడండి, పిలవబడిన వారు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. ఏది జరిగినా, ఇదో ఈ మొక్క ఎదగటానికి ఏమి జరిగినా మేలే. ఈ పిలవబడిన ఈ విత్తనమునకు, ఈ పిలవబడిన ఈ విత్తనానికి ఏది వచ్చినా మధ్యలో ఆటంకం మేలే. ఎందుకొరకు? సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి చూడండి, కింద ఉంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో, గమనించండి, విత్తనం యొక్క ప్రాసెస్ గమనించండి. ఎవరిని పిలిచాడో చదవండి బ్రదరు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో, ఎవరిని ఆయన ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచెను. వారిని ఆయన పిలుస్తున్నాడు. గమనించండి, వ్యవసాయకుడు మొదటిగా ఒక విత్తనాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన పిలుచుకున్నాడు, భూమిలో నాటాడు. ఆమేన్. పిలుచుకున్నాడు. తర్వాత ఎవరిని పిలిచాడో, పిలుపుతో మళ్ళీ అయిపోలే సగం. గమనించండి, ఆయన ఎన్నిక ఆయన పిలుపుతో అయిపోదు. తర్వాత ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని పిలిచాడో వారిని ఖచ్చితంగా దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. ఎవరు నీతిమంతులుగా చేయునో, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో, ఎవరిని నీతిమంతులుగా తీరుస్తాడో వారిని మహిమపరచును. రేపన్నాక ముసుగు తీస్తాడు. ప్రస్తుతానికి జరుగుతున్న చెక్కుబడి ఒకటి ఉన్నది. ఈ నీతిమంతుడిగా మారిన తర్వాత రేపన్నాక గ్లోరిఫయింగ్, కేవలం మనిషి కుమారుడు మాత్రమే ఎత్తబడడం కాదు. మోషే మనిషి కుమారుణ్ణి ఇత్తడి సర్పంగా పైకెత్తాడు. రూపాంతరపరిచే కొండ మీద గ్లోరిఫై అయ్యాడు. ఆయన అయ్యాడా? మహిమపరచబడ్డాడా? సాకలి వారు ఉదికినప్పుడు కలిగిన తెల్లటి వస్త్రము కన్నా మరి అంత తెల్లగా మార్చబడిందంట. గ్లోరిఫైయింగ్ హిమ్సెల్ఫ్ టు ద పీపుల్. ప్రజలకు తన్ను తానుగా మహిమపరుచుకుంటున్నాడు. కానీ ఒక స్థానం మనకు కూడా ఉంది. రేపు అన్నాక ఆయన ముసుగు తీయబోతున్నాడు. ఈ విత్తనం యొక్క ప్రాసెస్ అది ప్రియులారా. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ విత్తనము ఎదిగేటప్పుడు మొదటిగా అది మొలకను తీసుకొస్తుంది. అది ఆమేన్. ఈ మాయిశ్చర్ ద్వారా, ఈ ఆత్మ ద్వారా విత్తనాన్ని అతుక్కున్నప్పుడు, నీకు పరిశుద్ధాత్మ అతుక్కున్నప్పుడు అది మొలకగా వస్తుంది. అది ఎలా మొలకొచ్చిందో వ్యవసాయకుడికి తెలియదు. ఎందుకంటే ఆత్మ వ్యవసాయకుడు ఇవ్వలేడు, ఆవిరి వ్యవసాయకుడు ఇవ్వలేడు. అది భూమి ఇవ్వాలి. భూమి అంటే హృదయం, ద రైట్ గ్రౌండ్, సరైన హృదయము. సరైన హృదయంగా నువ్వు ఎన్నిక చేయబడితే, ఈ సరైన హృదయంలో విత్తనం పడినప్పుడు తనకు తానుగా అది ఉత్పత్తి అవుతుంది. అర్థమైంది నా మాట మీకు? తనకు తానుగా విత్తనము తనకు తానుగా మొలకెత్తుతుంది. వ్యవసాయకుడితో పని అవసరం లేకుండా మొలకెత్తుతుంది. బైబిల్ సెలవిస్తున్నది, ఈ మొలక తర్వాత వెన్ను వచ్చును. అంతేనా? వెన్ను. ఈ వెన్నులో నుండి మరలా విత్తనములు మరలా పైకి ఉబ్బుకున్నాయి. మరలా విత్తనములు వస్తాయి. ఈ విత్తనము అనేక విత్తనాలు తీసుకొని వస్తుంది. ఇవన్నీ ఎదుగుతున్నప్పుడు వ్యవసాయకుడికి ఏం జరిగిందో తెలియట్లా. ఎలా ఎదిగింది అది? ఎలా అది ఎదిగింది? నేను చెప్పాను, విత్తనానికి కావాల్సింది గ్రౌండ్, విత్తనానికి కావాల్సింది మాయిశ్చర్. అంతేనా? విత్తనానికి కావాల్సింది ఇంకేమైనా ఉన్నాయా? చెప్పాలి. ఒక విత్తనం ఎదగాలంటే ఇవి మాత్రమే సరిపోవు. సీడ్ వాంట్ సన్లైట్. నా మాట అర్థమైందా? విత్తనానికి సూర్యరశ్మి కావాలి, విత్తనానికి లైట్ అవసరం. సరిపోతుందా వాటితో? ఇంకేమి కావాలి? విత్తనానికి ఇంకేం అవసరం చెప్పండి పిల్లారా. విత్తనానికి ఆవిరి కావాలి, విత్తనానికి భూమి కావాలి, విత్తనానికి లైట్ కావాలి, విత్తనానికి ప్రవక్త ఇంకోటి కావాలన్నాడు. చెప్పాలి, పర్లేదు.
ఎరువులు మనం ఏమో నిజమైన భూమికి ఎరువు అవసరం లేదు, నిజమైన భూమికి మందులు అవసరం లేదు. నేను మాట్లాడుతుంది ఒరిజినల్ గ్రౌండ్. ఒరిజినల్ గ్రౌండ్లో పలుకబడిన మాట ద్వారా కలిగిన గ్రౌండ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది దేవుడు మాట్లాడుతుంది. అది ఆది కాండంలో మనం చదువుకున్నది కదా, అది దీని గురించే. ఆమేన్. చూడండి, తర్వాత కావాల్సింది గాలి. మనకు గాలి అవసరమేనా? మనకు సూర్యుడు కావాలా? మొక్క మనమే, చెట్టు అనగా మనుషుడే. ఆమేన్. మనుషుడికి భూమి కావాలా? భూమి లేకుండా బ్రతకగలడా? బ్రతకలేడు. స్పిరిట్ లేకుండా బ్రతకగలమా? నీరు లేకుండా బ్రతకగలమా? నీరు లేకుండా మనం బ్రతకలేము. గాలి లేకుండా బ్రతకగలమా? బ్రతకలేము. లైట్ లేకుండా బ్రతకగలమా? సూర్యుడు లేకుండా మనం బ్రతకలేము. ఆమేన్. ఒక విత్తనము ఎదగాలంటే ఈ 4 కార్యాలు విత్తనానికి జరగాల. అంతేనా? ఇది వ్యవసాయకుడు ఇచ్చింది కాదు, ఇది వ్యవసాయకుడు సృష్టించింది కాదు. అది ఆదిలో వ్యవసాయకుడు ఎలా ఉండేవాడో నేను మాట్లాడుతున్నాను. మందులు అవసరం లేదు, అలాగనే ఎరువు అవసరం లేదు. హల్లెలూయా. దీనికి ఈ విత్తనం వేయడానికి మునిపే ఆయన మొదటగానే క్రియేషన్లో ఏదైతే అవసరమో మొత్తం పెట్టాడు ఆయన. ఇప్పుడు ఈ 4 దేనికి సంబంధించినవి? మనుషుడు సహాయం లేకుండానే ఈ 4 ఉన్నవా, లేకపోతే మనుషుడు సహాయం కావాలంటారా? చెప్పాలి. మనుషుడు సహాయము ఈ విత్తనానికి అవసరం లేదు. భూమి తనకు తానుగా మొలకించును. భూమి తనకు తానుగా విత్తనంలో జీవాన్ని బయటికి తెస్తుంది. ఎందుకంటే భూమిలో నుంచి బయటికి రాగానే దానికి వెలుగు కలుగుతుంది. అది వెలుగు కలిగితే భూమి అడుగు భాగంలో వెలుగు ఉండదు. గమనించండి, ఫస్ట్ స్టేజ్ మాయిశ్చర్ దీన్ని కతుక్కోవాలా. అది ఒక స్టేజ్. అది ప్రారంభంలో ఆత్మ నిన్ను పట్టుకోవడం ఒక స్టేజ్. అక్కడతో అయిపోవాలా. గ్రౌండ్లో వర్తమానంలో పెట్టడం ఒక స్టేజు. వర్తమానంలో పెట్టబడిన తర్వాత ఆత్మ నిన్ను అతుక్కోవడం ఒక స్టేజు. ఆమేన్. అక్కడతో అయిపోవాలా. అక్కడి నుంచి నువ్వు భూమిలో నుంచి బయటకు వస్తావు నీవు. అంతేనా? ఇప్పుడు ఇది ఉందండి, మనము విత్తనం వేసి పైన కానీ చక్కగా ఫ్లోర్ లాగామనుకో జీవం బయటకు వస్తుందా? రాలేదు. దానికి లైట్ అందాలంటే విత్తనంలో ఉన్న జీవం ముందు బయటికి మొలకెత్తాలి. ఇట్లా ఎప్పుడైతే విత్తనంలో ఉన్న మొలక బయటికి వస్తుందో అప్పుడు లైట్ ద్వారా మరింత బలపరచబడుతుంది, మొలకగా మారుతుంది, పొటెన్షియల్గా మారుతుంది, సామర్థ్యాన్ని పొందుకుంటుంది అది. ఆమేన్. తర్వాత మొలక నుంచి కొద్దిగా ఎదిగిన తర్వాత దానికి ఏం కావాల్సింది? గాలి కావాల్సినది. ప్రవక్తన ఈ 4 స్టేజెస్ ద్వారా ఎన్నిక చేయబడిన విత్తనం ఎదుగుతూ ఉన్నది. వ్యవసాయకుడు దీంట్లో ఏ పని చేయాల, ఇదే మాట్లాడుతుంది. వ్యవసాయకుడు ఇక్కడ ఏమీ చేయలా, కేవలం సృష్టిలో ఈ విత్తనం వేయడానికి మునిపే లెట్ దేర్ బి లైట్ అన్నాడు ఆయన. అన్నాడా? ఒకసారి తీయండి ఆ మాట చూద్దాం మనము. విత్తనాలు జల్లడానికి మునిపే, భూమిలో నుంచి చెట్టు రావడానికి మునిపే దానికి కావాల్సిన ప్రక్రియ ఏర్పాటు చేశాడు ఆయన. అట్మాస్ఫియర్ ఆల్రెడీ క్రియేటెడ్ ఫర్ ద సీడ్. ఎన్నికల్లో ఉన్న వారి కొరకు దేవుడు ఇదివరకే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు. చూడండి 3వ వచనం 1:3. దేవుడు వెలుగు కమ్మని పలుకగా. చూడండి, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. మొదటిగా వెలుగు కలిగింది. అది కావాల్సింది దేనికి? సీడ్. విత్తనం పైకి వచ్చిన తర్వాత విత్తనానికి వెలుగు కావాలి. అందుకే దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. వెలుగు కలిగింది. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. ఆ తర్వాత దేవుడు వెలుగునకు పగలని. తొమ్మిదవ వచనం చూడండి. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములలో ఒక చోటనే. దేవుడు ఆకాశమును క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడుగాకని పలుకగా. అప్పుడు దాకా నేల ఆరినదిగా లేదు. ఆమేన్. నేల మొత్తం నీటితో ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏం చెయ్యాలి? పైన నీళ్ళు ఎక్కువగా ఉంటే విత్తనం పెరగలేదు. ఆమేన్.
పైన జలములు ఉన్నాయి, జలములు ఉంటే విత్తనం బయటికి రాలేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ జలములను వెళ్ళగొట్టి ఆరిన నేలను చేశాడు ఆయన. అంటే దేవుడే తనకు తానుగా ఎన్నికలు ఉన్న వాడి కొరకు ప్రయాసపడుతున్నాడు. విత్తనం కొరకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆమేన్. ద్వారాలు తెరుస్తుంది నువ్వు కాదు, ద్వారాలు తెరుస్తుంది దేవుడు. బైబిల్ ప్రవక్త ఒక మాట అంటాడు, ఆయన నన్ను ప్రేమించాడు కనుక నేను ఆయన ప్రేమిస్తున్నాను అన్నాడు. ఇంకో మాట అన్నాడు ఆయన, దేవుణ్ణి ప్రేమించేవారు అనేక మంది అంట, కానీ దేవుడు ప్రేమించిన వారు తక్కువ అంట. కోడి గమనించారా? దేవుడిని ప్రేమించే వాళ్ళు అనేక మంది, కానీ దేవుడు ప్రేమించిన వాళ్ళు, దేవుడే ప్రేమించింది కొద్దిమందినే. ఎవరినైతే దేవుడు ప్రేమించాడో వారి కొరకు దేవుడు తన మార్గాలను ఏర్పాటు చేస్తున్నాడు. వెలుగు కలుగునుగా అంటున్నాడు, జలములను ఏర్పాటు చేస్తున్నాడు, ఆరిన నేలను దేవుడు సృష్టిస్తున్నాడు. తర్వాత బ్రదరు, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఆరిన నేలకు ఇప్పుడు ఆయన భూమి అని పేరు పెట్టాడు. గ్రౌండ్, సీడ్కి కావాల్సిన గ్రౌండ్. తర్వాత జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములు మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమున ఉదయం కలుగుగా మూడవ దినమైనది. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, దీని గురించి ఎప్పుడో ప్రస్తావించాను నేను. మూడవ దినమప్పుడు విత్తనములు వాటి జాతిని మొలకెత్తింపజేస్తున్నాయి అన్నా నేను. 2000 సంవత్సరములు తర్వాత మాట్లాడుకుంటూ వచ్చాను నేను, ఆ తర్వాత మాట్లాడతాను నేను. ఆమేన్. ఇప్పుడు మనం చూస్తున్న కాలం విత్తన కాలం. ఆఫ్టర్ 2 days, ఆఫ్టర్ 2000 years, ఈ మూడవ దినమప్పుడు దేవుడు విత్తనాలను తీసుకొని వస్తున్నాడు. అప్పుడు దాకా సంఘకాలాల్లో వెలుగు ప్రయాణం చేసింది. అప్పుడు దాకా సంఘకాలాల్లో భూమి ఏర్పాటు చేశాడు. విత్తనములు రావటానికి ప్లాట్ఫామే రిఫార్మర్స్. నిజమైన బ్రైడ్ భూమి మీదకి రావటానికి ఒక ప్లాట్ఫామ్ వేసిందే, ఒక బ్రిడ్జ్గా నిలబడిందే సంస్కర్తలో. మొదటి 2 రోజులు, 3వ రోజులో పుడుతున్న విత్తనాలకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినాయి. 7వ సంఘకాలంలో వస్తున్న విత్తనాలకు మొదటి 2000 సంవత్సరాలు ఒక ప్లాట్ఫామ్ వేశాయి. ఆమేన్. అంటే ఎన్నికల్లో ఉన్నవాడు పట్టబట్టానికి దేవుడు ముందే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఒక వాతావరణం పెట్టాడు ఆయన. ఆమేన్. అందుకే రాయి ఎటువంటిదంటే చేతి సహాయము లేని రాయి. ఎదిగే విత్తనము కూడా చేతి సహాయం లేకుండా ఎదిగే విత్తనం అది. ఈ విత్తనం ఎలాగైతే క్రియేషన్ ద్వారా ఇవి పొందిందో, ఈ విత్తనం ఎలాగైతే సృష్టి ద్వారా ఈ 4 పొందిందో, మనము కూడా క్రియేటర్ ద్వారా ఈ 4 పొందగలము. క్రియేటర్ ద్వారా, వ్యవసాయకుడు ద్వారా కాదు. వ్యవసాయకుడు కాదు దాన్ని ఇచ్చింది. లైట్ ఇచ్చింది వ్యవసాయకుడు కాదు. వెలుగిచ్చేది వ్యవసాయకుడు కాదు. గాలి ఇచ్చేది వ్యవసాయకుడు కాదు. సృష్టికర్త ద్వారా నీకు పరిశుద్ధాత్మ కలుగుతుంది. సృష్టికర్త ద్వారా నీకు నిజమైన హృదయం వస్తుంది. హల్లెలూయా. ఈ 4 ఛాంబర్లు కలిగేది ఓన్లీ బై క్రియేటర్. విత్తనముకు దేవుడు సరైన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. బట్ ఇట్ ఈస్ అ మిస్టరీ వే. వ్యవసాయకుడు తెలియకుండానే ఆ మూలక ఎదిగి పరిపక్వమయ్యి ఫలాన్ని ఇచ్చిందంట. చూశాడు, ఎలా ఎదిగింది ఇది? గమనించారా? అసలు ఈ మొక్క ఎలా ఎదిగింది? నేను పెద్ద ఖర్చు కూడా పెట్టలేదే, నేను పెద్ద తరఫీదు కూడా ఇవ్వలేదే, పెద్ద బైబిల్ ట్రైనింగ్ కూడా లేదే, పెద్ద సెమినార్ సిస్టమ్ లేవే, డిడిడి ఎల్ఎల్డి పిహెచ్డి పట్టాలు గిట్టాలు ఏమి లేవే. ఎలా ఎదిగారు వీళ్ళు? ఎన్నికలో ఉన్నవాడు ఎదిగేది ఎలాగా? బై క్రియేటర్. సృష్టికర్తలో నుండి జీవం బయటకు వస్తూ ఉన్నది.
ఎన్నికలో ఉన్నవాడు మర్మంగా పెరుగుతున్నాడు. అదే నేను మాట్లాడాను, జన్మ మర్మంగా పెరుగుతుంది, తిరిగి జన్మించుట మర్మంగా ఉన్నది. రాత్రిగా రాత్రే ఎంఐ మార్గంలో అలా ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు సృష్టికర్త వెలుగునిచ్చాడు, సృష్టికర్త గాలినిచ్చాడు, సృష్టికర్త గ్రౌండ్నిచ్చాడు, సృష్టికర్త లైట్ ఇచ్చాడు. ఈ గాలి, వెలుగు, గ్రౌండ్, నీళ్లు మొత్తం ఇచ్చి దేవుడు వాళ్ళ నేత్రాలు తెరిచాడు. ఎవరు వెళ్ళాడు వారి మధ్యలోకి? గాడ్ హిమ్సెల్ఫ్. ఎన్నికలో ఉన్నవారికి సృష్టికర్తే బోధకుడు. ద సెవెన్ సీల్, 7వ ముద్ర ఇది. ఈ అరగంట నిశ్శబ్దములోనే ఈ వ్యవసాయకుడు విశ్రాంతి పొందుతున్నప్పుడే, వ్యవసాయకుడు విశ్రాంతి పొందాడా, పని చేశాడా? అదేం చూపిస్తుంది? 7th డే. విశ్రాంతి పొందుతున్నప్పుడే అరగంట నిశ్శబ్దములోనే పని జరిగిపోతూ ఉంది. గాడ్ నోస్ ఎలా తన విత్తనం పెరిగితో దేవుడికి బాగా తెలుసు. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక.